Good evening, all of you. This is Vinodini from Hyderabad. All Invitorium family members అందరికీ స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు మనం టెస్టిమోనియల్ సెషన్ అనేది చేయబోతున్నాము. సో మనం ఈ ప్రోడక్ట్ వాడుతున్నాము, వాడినప్పుడు చాలా అద్భుతమైన రిజల్ట్స్ అయితే మనకు వచ్చాయి. ఎంతో మందికి అంటే మనం వాడుతూ ఇంకొకరికి ఇస్తూ మనం అందరినీ అంటే హెల్త్ అనేది చాలా బాగా ఇస్తున్నాము. సో అలాంటిది మీకు ఎలా అనిపించింది, అలాగే వాడిన వాళ్ళకి వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి, అది ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మనం ఈరోజు ఈ టెస్టిమోనియల్ సెషన్స్ అనేది స్టార్ట్ చేశాము. సో ఎవరైతే మీ షేరింగ్ అనేది ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మీరు హ్యాండ్ రైజ్ చేయండి, ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. అలాగే మీ వీడియోస్ అనేది ఆన్ చేయండి. డౌట్ సెషన్ కాదు కాబట్టి ఎలాంటి డౌట్స్ అనేది మీరు అడగకండి, రైట్? సో అలాగే మీరు వీడియో అనేది ఆన్ చేయాలి. ఓకే, సో మనం ఒకరొకరిని ఇన్వైట్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రమణ్ గారు ఉన్నారు మన మధ్యలో అవైలబుల్ షేరింగ్ ఇవ్వడానికి. సో వారి ద్వారా మనం ఈ సెషన్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇవ్వాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంటుంది. ఎంతో మందికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేరింగ్ ఇవ్వండి, రైట్? సో ఐ ఇన్వైట్ మిస్టర్ రమణ్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ వీడియో ఆన్ చేసుకొని షేరింగ్ ఇవ్వండి, రైట్? అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకోండి, వీడియో ఆన్ చేయండి. ఎస్ మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. ఈ రోజు మేడం నేను వరంగల్ రైల్వే స్టేషన్ లో ఉన్నాను. మన ఈ బయోటెక్ సంబంధించిన ప్రొడక్ట్ డెలివరీ ప్లస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండ్ మనకి డెమోస్ కూడా కంప్లీట్ చేయడం మేడం. ఇప్పుడే ట్రైనింగ్ కోసం వెయిట్ చేస్తా ఉన్నా, కొంచెం డిస్టర్బ్ అయ్యి ఉండొచ్చు మేడం. వాయిస్ క్లియర్ మేడం? ఎస్ వాయిస్ క్లియర్. మీరు ఒక దగ్గర కూర్చొని మీ టెస్టిమోనీ ఇవ్వండి. ఎస్ మేడం. మేడం నా పేరు వచ్చేసి రామన్ మేడం. నేను మహబాద్లో ఉంటాను. నేను గత దాదాపు 2 సంవత్సరాల 11 నెలలు నేను ఈ ప్రోడక్ట్ తీసుకొని అవుతుంది మేడం. నేను ఫస్ట్ మా ఇంట్లో నాకు దాదాపు ఏంటంటే, ఓకేనా మేడం? వాయిస్ క్లియర్ మేడం? ఎస్ వాయిస్ క్లియర్, మాట్లాడండి మేడం. నాకు ఫస్ట్ ఏంటంటే గ్యాస్ ట్రబుల్ ఉండే మేడం. చాలా ఆ గ్యాస్ ట్రబుల్ ఎలా అంటే ఈక్వల్ టు అల్సర్ అనమాట. అంటే కడుపులో తిప్పేది, గుండెలో సొద్ది గుచ్చుకునేది అనమాట. మనం ఈనో లేకుండా అండ్ ఒమేజీ టాబ్లెట్ లేకుండా మనం ఉండలేము అనమాట. కాబట్టి కంపల్సరీ 2 పూటలు ఈనో ఉండాలి. ఆ కంపల్సరీ మనం టైం టు టైం అన్నం తినాలి, అన్ని చేయాలి. అప్పుడే మనకు హెల్దీగా ఉంటాం. లేకపోతే బాడీ మొత్తం వీక్ అయ్యేది. చాలా ఏంటంటే మళ్ళా నాకు చలికాలం వస్తే చాలా ఘోరమైన పరిస్థితి ఉండేది అనమాట. ఆ ప్రాబ్లం వల్ల చాలా నాకు సైనస్ కూడా అటాక్ కావడం జరిగింది. సో ఈ అన్ని ప్రాబ్లంకి నాకు వెంకటరాజ్ సార్ దాదాపు నాకు ఇంట్రడ్యూస్ చేశారు మేడం. నాకు చెప్పగానే దాదాపు నేను ఒక 1 వీక్ లో ఆలోచించకుండా తీసుకున్నాను ప్రొడక్ట్. తీసుకొని ఇప్పటి వరకు నేను వాడుతున్నాను మేడం. నా హ్యాండ్ కూడా చూడొచ్చు మీరు. కంటిన్యూగా వాడుతున్నాను, 24 అవర్స్ వాడుతున్నాను. నాకు 100% రిజల్ట్ మేడం. జస్ట్ 14 days లోనే కనబడింది. ఇది చాలా అమేజింగ్ రిజల్ట్ మేడం. ఆ రిజల్ట్ చూసిన తర్వాత మా మమ్మీకి బీపీ షుగర్ అటాక్ అయింది. ఆ క్రమంలో మేము హాస్పిటల్లో 3 lakhs పెట్టాం మేడం. 3 lakhs, కానీ క్యూర్ కాలేదు. కానీ ఈ ప్రొడక్ట్ మనం వాడాం. అప్పుడు మనం తీసుకున్న ప్రొడక్ట్ ఏంటంటే మేడం 11,900 రూపాయల ప్రొడక్ట్. మనకి 6x6 మ్యాట్రస్ అప్పుడు వచ్చేదనమాట. ఆ ప్రొడక్ట్ తీసుకొని దాదాపు 2.5 నెలలు వాడా మేడం. చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. స్టిల్ నా ఇప్పటి వరకు టాబ్లెట్ వాడదు. బీపీ కానీ షుగర్ కి టాబ్లెట్ వాడదు. 0 డోస్ వచ్చేసింది. సో ఇది కూడా మా ఇంట్లో చూసిన అద్భుతమైన రిజల్ట్ మేడం. ఇంకోటి మేడం, మా తమ్ముడు ఉంటారు, అతనికి 22 years. అతను L4 L5 చాలా ఫుల్ బాధపడుతున్నాం అన్నమాట. L4 L5 మనకి బ్యాక్ పెయిన్, S1 S3 కూడా డిస్టర్బ్ అయింది మేడం. దాంట్లో బ్లడ్ సర్క్యులేషన్ కాకుండా చాలా ఇబ్బంది పడేటోడు. నిద్రపోయేటోడు కాదు, చాలా ఆ రకమైన ఇబ్బంది ఉండేది మేడం. మేము సికింద్రాబాద్ సన్ రైజ్ హాస్పిటల్కి వెళ్ళి అది మొత్తం అన్ని టెస్టులు చేయించుకున్నాం. ఇక సర్జరీకి రెడీ అయిపోవాలి. కానీ డాక్టర్ అక్కడ అరవింద్ ఉండే. సార్ మా ఏరియాకి సంబంధించిన క్యాండిడేట్, అతను వరంగల్ క్యాండిడేట్. మేము అడిగాం, సార్ ఇది ఓకే, నేను యూట్యూబ్లో చూశాను, ఇది సర్జరీ చేస్తే 100%కి 99% ఫెయిల్ వస్తున్నాయి. ఒకవేళ ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి సార్ అంటే కాళ్ళు చేతులు పడిపోతాయి, కంప్లీట్గా మంచానికి ఉంటాం అని చెప్పారు. నిజమా సార్ అంటే నిజం అన్నారు. మరి సక్సెస్ కాకపోతే ఎట్లా సార్ అంటే 1% ఉంటుంది, అది కూడా గాడ్ పైన 80% పెట్టుకోండి, అప్పుడు సక్సెస్ అవుతుంది అని చెప్పారు. అప్పుడు ఈ ప్రోడక్ట్ నేను
12,000 కాస్ట్ ఉండే, అప్పుడు పెరిగిందనమాట. కాస్ట్ తీసుకొని నేను అతను తెలియకుండా బెడ్ మీద వేసాను. అతను పడుకునేటప్పుడు ఆ హ్యాండ్ బెల్ట్ వాడుకునేటప్పుడు వాటర్ ప్యాడ్ వాడుకున్నాడు. చాలా ఎక్స్ట్రాడినరీగా దాదాపు ఒక 5-6 ఇయర్ పోని నొప్పిని జస్ట్ 3 months లోనే క్యూర్ అయ్యాడు. అది చాలా హ్యాపీ. ఈ రోజు స్టిల్ నో మేడం, నేను గత 2 years 2 సంవత్సరాల 11 నెలల నుంచి నేను కూడా వాడుతున్నాను. వాడిపిస్తే ఆదాయం, కానీ నేను ఆదాయం కోసం వెళ్ళట్లేదు. ఐఎమ్ ఏ ప్రౌడ్ టు యూ. నేను చాలా హ్యాపీగా ప్రౌడ్ అవుతున్నాను. అంటే ఒక డాక్టర్ చేయలేని పని నేను చేస్తున్నాను, చాలా గొప్పగా ఫీల్ అవుతాను. అదే విషయం మేడం నా క్లాస్మేట్ భవానీ, మిస్టర్ బనాల భవానీ ఫ్రమ్ వరంగల్. ఆమె కూడా బ్యాక్ పెయిన్ ఉండే మేడం. నేను డెమో చెప్పగానే నా స్టేటస్ చూసి జస్ట్ 1 week లో తీసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు స్టిల్ లో ఆమె కూడా వాడుతున్నారు. ఇప్పుడు జూమ్ ప్రజెంటేషన్ లో ఉన్నారు. సో ఆమె వాడమే కాకుండా దాదాపు ఇప్పటి వరకు ఆమె ఒక 50 సేల్ చేశారు మేడం. అంటే చూడండి, ఆమె 50 సేల్ చేశారు. ఆమె వాడమే కాకుండా ఆమె ఒక హౌస్ వైఫ్, 2 పిల్లలు ఉన్నారు. ఆ హోమ్ బరువు బాధ్యతలు మోసుకుంటూనే అతను క్యూర్ అయింది. ఈ రోజు 50 మెంబర్స్కి ఇచ్చారు. అంటే చూడండి నేను ఎంత ఫీల్ అవుతున్నాను, ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. నేను ప్రౌడ్ గా ఫీల్ అవడం కాదు మేడం, నా టీంలో భవాని, మిస్ భవాని వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంటంటే మేడం, వాళ్ళ ఆయన సాఫ్ట్వేర్, వాళ్ళ మరిది సాఫ్ట్వేర్, వాళ్ళ అత్తమ్మ గవర్నమెంట్ టీచర్. ఇక్కడ అసలు ఈ విషయం ఏంటంటే ఆమెకి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మిస్టర్ భవానికి. నేను ఒక అప్లైన్ నుండి డౌన్లైన్కి ఎంత థ్యాంక్స్ కొడుతున్నా అంటే ఆమెకి ఎంత థ్యాంక్స్ కొట్టినా తక్కువ మేడం. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో టోటల్ ప్రోడక్ట్ గురించి నెగిటివ్ ఉన్నది. వాళ్ళ మరిదికి గ్యాస్ ప్రాబ్లం ఉంది, వాడంటే నేనే ఇస్తా డబ్బులు అది పెట్టుకునే వాడంటే నాకు నమ్మకం లేదంటారు. ఆ సార్ కూడా వాడరు. వాళ్ళు ఇంక్లూడింగ్ వాళ్ళ అత్తమ్మ బీపీ షుగర్ ఉంది, అటాక్ ఉంది, అయినా ఒక గవర్నమెంట్ టీచర్ కూడా నమ్మట్లే. ఆ ఇంట్లో నుంచి ఒక సింగిల్ పర్సన్ భవానీ క్యాండిడేట్ మా ప్రొడక్ట్ ని వాడింది, నమ్మింది, 50 మందికి ఇచ్చింది. స్టిల్ నో మేడం, ఆమెకి ఒక 50,000 ఇన్కమ్ వచ్చి ఉంటది. బట్ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో ఇప్పటివరకు నమ్మట్లే. చూడండి, అమ్మ వాళ్ళ ఇంట్లోనే నెగిటివ్ ఉన్నప్పుడు బయట ఎలా సాధిస్తుందో అది చూడండి. ఇది చాలా వండర్ అంటే వండర్ మేడం. దాంతో పాటు ఆమె ఇక్కడ దాదాపు కరీంనగర్ ఇచ్చింది మేడం. కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల అయితే వండర్ఫుల్ మేడం. ఎందుకంటే పెరాలసిస్ క్యాండిడేట్ దాదాపు 20 సంవత్సరాల నుంచి బాధపడుతుండు, 17 లక్షలు ఖర్చు చేసుకున్నారు. వాళ్ళు చేయని ప్రయత్నం లేదు. కానీ మన ఈ బర్డెన్ ప్రొడక్ట్ మార్చిలో ఇచ్చాం, జస్ట్ 3 months లోనే నడుస్తుండో, అతను పని చేసుకుంటుండు. రీసెంట్ మేడం ధర్మారం, మన పెద్దపల్లి మంచిర్యాల ఫ్రూట్ ఉంటది. ధర్మారం ఏంటంటే దాదాపు యాక్సిడెంట్ అయింది అతనికి లెఫ్ట్ వైపు దెబ్బ తాకడం వల్ల రైట్ సైడ్ ఒక పారాలసిస్ వచ్చింది. కాబట్టి అతనికి జస్ట్ మంత్ ఇచ్చి 12 days అవుతుంది మేడం. చాలా వండర్గా పనిచేస్తుంది. అతను నడుస్తున్నాడు. 17 లక్షలు పెట్టి మంచముకు పరిమితమైన క్యాండిడేట్ ఇవాళ నడుస్తుండు. అంటే మన ప్రోడక్ట్ చాలా దమ్మున్న ప్రోడక్ట్ మేడం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా టెస్టిమనీస్ చాలా ఉంటాయి మేడం. మిస్ భవాని కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడాల్సింది కోరుతున్నా మేడం. ఇది చాలా వండర్ మేడం, వండర్ఫుల్ ప్రోడక్ట్. మన సిఎండి సార్కి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువనే. ఈ ప్రోడక్ట్ ని మన ఇంట్లో కంపల్సరీ ఉండాల్సిందే, లేదు అనడానికి లేదు. నేను డెమో ఇవ్వడానికి పోతే కూడా చాలా నెగిటివ్ మాట్లాడతారు. ఒకటే చెప్తాం సార్, ప్రపంచంలో ఎక్కడైనా రేడియేషన్ నుంచి సేవ్ చేసే, నాట్ ఓన్లీ మొబైల్ ఫోన్, అన్ని రకాల రేడియేషన్ నుంచి చేసే మనకి సేవ్ చేసే ఏమైనా ఉన్నాయా సార్, టాబ్లెట్ ఉంటే చెప్పండి నేను తీసుకుంటాను, ప్రపంచంలో ఇక్కడ ఉన్నదా సార్ అని వాళ్ళు అడిగి, లేదు సార్ ఇది ప్రపంచంలోనే రేడియేషన్ నుంచి సేవ్ చేసే అతి గొప్ప ప్రొడక్ట్, మీరు న్యూట్రిషన్ తీసుకోండి, ఇంకేం తీసుకోండి, నో ప్రాబ్లం, బట్ రేడియేషన్ నుంచి సేవ్ అవ్వాలి కదా అని చెప్పి కూడా మనకి వాళ్ళని అవేర్నెస్ కూడా ఇస్తున్నాం మేడం. చాలా అద్భుతంగా ఉంది మేడం. ఇది ఈ రోజు నా వండర్ఫుల్ రిజల్ట్ మేడం. ఇది నేను దాదాపు 10 times మేడం నా షేర్ చేసుకోవడం. నాకు రీసెంట్లీ కూడా నాకు ఫీవర్ వచ్చింది మేడం. జస్ట్ నేను దాదాపు నాకు 1 lakh రూపీస్ అవ్వాలి. నేను ఈ బయట ప్రొడక్ట్ వాడడం వల్ల నేను 20,000కే బయటపడ్డా. అది ఎలా అంటే, నాకు నైట్ అడ్మిట్ చేశారు, నాకు తెలియదు. బట్ బ్లడ్ సెల్స్ మేడం దాదాపు 1,50,000 వచ్చేసినాయి. నేను తెల్లారి తెప్పించుకొని ప్రోడక్ట్ తెప్పించుకొని హాస్పిటల్లో వాడాను. మరుసటి రోజు 1,80,000 పోయింది బ్లడ్ ప్లేటెట్స్. అది బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే మేడం. ఎస్, ప్లేటెంట్స్ అది బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. వాస్తవానికి డెంగ్యూ వస్తే క్యూర్ కారు 6 months పట్టొచ్చు, 1 year పట్టొచ్చు. నాకు 10 days లోనే క్యూర్ అయినా మేడం. దట్ ఈస్ ద ఈ బయోటరియం హెల్త్ ప్రొడక్ట్. థ్యాంక్స్ టు మిస్టర్ సాగర్ జోషి సార్. ఎన్నిసార్లు చెప్పినా అది ఇవ్వడం మేడం, ఎప్పుడు రుణపడి ఉండాల్సిందే. ఇప్పుడు నా కూడా 100 మంది తీసుకోవాల్సిందే, నో డౌట్ ఎట్ ఆల్ మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం థ్యాంక్ యూ సో మచ్.
ఎస్, థ్యాంక్ యూ సో మచ్ రమణ్ గారు ఫర్ యువర్ వండర్ఫుల్ షేరింగ్ టుడే. ఎక్స్ట్రాడినరీ షేరింగ్ అని చెప్పొచ్చు. చాలా విషయాలు మీరు చెప్పారు, ఎన్నో విషయాలు చెప్పారు. అల్సర్ కానివ్వండి, ఎసిడిటీ కానివ్వండి, రైట్ నౌ బీపీ, షుగర్, L4 L5 అయితే మీ తమ్ముడికి చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అలాగే మీ టీం మెంబర్స్ కూడా చాలా అంటే ఎక్సైటెడ్ గా అందరికి ఇస్తున్నారు. సో రమణ్ గారు, ఇట్స్ వండర్ఫుల్ షేరింగ్ టుడే. థ్యాంక్ యూ హోల్ హార్టెడ్లీ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు ఇంకా చాలా మందికి దీన్ని ఇస్తూ ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మనం ఇంకా ఇన్వైట్ చేద్దాం. ఈ లోపల మీరు హ్యాండ్ రైజ్ చేయండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనము ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక మంచి సిస్టమ్ లో ఉన్నాము. మీరు అంటే షేరింగ్ ఇస్తేనే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కైండ్లీ రేజ్ యువర్ హ్యాండ్. ఈ లోపల మనము సుమిత్ర గారిని ఇన్వైట్ చేద్దాం. ఆ ఇన్వైట్ సుమిత్ర గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి అండ్ వీడియో కూడా ఆన్ చేయండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పండి. థ్యాంక్ యూ మేడం. జై బయోటోరియం. నాకు ముందుగా పవన్ సార్, శివశ్రీ మేడం ద్వారా ఇది నాకు వచ్చింది మేడం. ఈ అద్భుతమైన మ్యాట్రస్ అన్ని వాడుతున్నాను మేడం. నేను హ్యాండ్ అయితే రిస్ట్ బెల్ట్ పెట్టుకున్నాక నా ఫ్రాక్చర్ అయిన చెయ్యి మంచిగా అయింది మేడం. బరువులు అవి మొయ్యగలుగుతున్నాను, మంచిగా ఉంది. వీడియో రావట్లేదా మేడం? నాది వస్తుందా? క్లియర్, వీడియో క్లియర్. ఓకే ఓకే, మంచిగా ఉంది మేడం. బెల్లీ ప్యాట్ కూడా వాడుతున్నాను, అది కూడా నాకు నడుము నొప్పి వచ్చిన అట్లా మంచిగా ఉంది. బెడ్ మీద పడుకుంటే ఇదివరకు నేను నిద్రపోతే ఊరికే 5 minutesకి ఒకసారి మెళుకు వచ్చి మళ్ళీ 15 minutes వరకు అసలు నిద్ర వచ్చేది కాదు మేడం. ఎందుకో నిద్ర పట్టట్లేదు, సెల్ చూడటం మూలానా ఎందుకో అని భయం వేసేది, కళ్ళు మూతలు పడేవి కాదు. అట్లా బెడ్ మీద పడుకున్నప్పటి నుంచి ఈ మ్యాట్రస్ మీద చాలా నిద్ర వస్తుంది. అసలు అలారం కూడా వినిపించకుండా నిద్ర పడుతుంది మేడం. మంచిగా అనిపిస్తుంది చాలా. పవన్ సార్ కి, శివశ్రీ మేడం కి చాలా చాలా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా మంచిగా పనిచేసింది మేడం. నేను ఇచ్చిన వాళ్ళు కూడా అట్లాగే. నేను 3 months టైం ఇచ్చాను మేడం వాళ్ళకి, మినిమం 3 months అని చెప్పాను, కానీ వాళ్ళు 1 week లోనే వాళ్ళ రిజల్ట్ కూడా మంచిగా ఉందని చెప్పారు. ప్రొడక్ట్ మాత్రం చాలా వండర్ఫుల్ మేడం. నాకైతే మంచిగా నిద్ర వస్తుంది. అసలు ఎంత మంచిగా ఉంటుందో దాని మీద పడుకుంటే. ఒళ్ళు నొప్పులు కానీ ఏం ఉండట్లేదు. అది వాటర్ బాటిల్ కూడా యూజ్ చేస్తాం మేడం మేము. ఆ వాటర్ తో మొహం కడుక్కుంటే కూడా కళ్ళకి నాకు సైట్ ఉండేది, స్పెట్స్ వాడతాను. ఒక్కోసారి స్పెట్స్ తీసినప్పుడు మళ్ళీ అది ఎత్తుక్కోవటానికి కనిపించేవి కాదు. అట్లాంటిది ఇప్పుడు ఈ వాటర్ పెట్టి మొహం కడుక్కున్న తర్వాత కళ్ళకి ఇట్లా కొట్టుకుంటున్నాను. ఎవరో చెప్పారు మన జూమ్ మీటింగ్ లోనే, అలా చేస్తే మంచిగా పనిచేస్తుందని. నేను కూడా చూద్దామని 15 days అలా చేస్తే మంచిగా అనిపించింది మేడం. నాకు సైట్ తగ్గింది కూడా. నిన్ననే కొత్త స్పెట్స్ తెచ్చుకున్నాను, ట్రైన్లో ఇరిగిపోతే. చెప్పాడు అనమాట, సైట్ పోయినసారి కన్నా ఇప్పుడు తక్కువ ఉందని చెప్పారు. చాలా హ్యాపీ మేడం. ప్రొడక్ట్ మాత్రం వండర్ఫుల్ మేడం. అసలు భయపడకుండా చెప్పొచ్చు ఎవరికైనా సరే అని. చాలా ధైర్యం వచ్చింది. థ్యాంక్ యూ మేడం, వినోదిని మేడం గారు. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సుమిత్ర గారు ఫర్ యువర్ వండర్ఫుల్ షేరింగ్. మీ మొహంలోనే కనిపిస్తుంది అద్భుతమైన ప్రోడక్ట్ వాడి మీకు ఎంత సంతోషాన్ని ఇస్తుంది. మీరు చాలా హ్యాపీగా షేర్ చేస్తున్నారు. అంటే ఎంత అద్భుతమైన ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చింది. అలాగే మీ ఐ సైట్ ని తగ్గించింది, మీ చేతి ఫ్రాక్చర్ కూడా మంచిగా అయింది. అంటే మీ హ్యాపీనెస్ కనిపిస్తుంది ప్రోడక్ట్ వల్ల మీకు ఎంత మంచి జరిగింది అనేది. థ్యాంక్ యూ సో మచ్ సుమిత్ర గారు, చాలా ఎక్సలెంట్ షేరింగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ ఇంకా ఇంతకు ముందు హ్యాండ్ రైజ్ చేశారు, మళ్ళీ డౌన్ చేశారు. మళ్ళీ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, మీకు అవకాశం ఉంటుంది. ఎనీబడి? ఎస్, గంగాధర్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి, అలాగే వీడియో ఆన్ చేయండి. ఐ ఇన్వైట్ గంగాధర్ గారు. మేడం గుడ్ మార్నింగ్ మేడం అందరికి. గుడ్ మార్నింగ్, చెప్పండి మేడం. నా టెస్ట్ డేమో ఏంటంటే, నేను మామూలుగా షటిల్ ఆడతా మేడం. షటిల్ ఆడేటప్పుడు ఒక రెండు గేమ్లు ఆడుతున్నప్పుడు కొద్దిగా దమ్ము వస్తుండే. ఇప్పుడు 5-6 గేమ్లు ఆడుతున్నా మేడం. ఓకే, ఇప్పుడు దమ్ము వస్తుంది. ఇంకేంటంటే మేడం, నా టెస్ట్ డేమో వస్తుంది. నాకేంటంటే డీ క్యాప్ వేసుకుని ఆడుతుండే మేడం. ఇప్పుడు కూడా ఇక్కడ ఆడుతున్నా. ఇప్పుడే ఇక ఇట్లా
అయితే నీ క్యాప్ వేసుకుని ఆడుతుండే మేడం. అయితే ఏంటంటే ఇప్పుడు నేను ఒక 4 months నుంచి నీ క్యాప్ వేసుకోకుండా ఆడుతున్నా మేడం. నాకు మోకాళ్ళ నొప్పులు కూడా పోయినాయి మేడం. ఓ వెరీ గుడ్. ఇంకేంటంటే మా మిస్సెస్ కూడా మేడం హెడేక్ ఉండే, ఊరికి హెడేక్ వస్తుండే, తలకు పెట్టుకుంటే మేడం హెడేక్ కూడా పోయింది మేడం. ఓకే, మైగ్రేన్ పెయిన్. అట్లా ప్రతి మైగ్రేన్ అంటే మైగ్రేన్ కాదు మేడం, మామూలుగా హెడేక్ ఉంటే మామూలుగా అప్పుడప్పుడు వస్తుండే, ఆ పెయిన్ కూడా పోయింది మేడం ఇప్పుడు. ఇంకేంటంటే మా పాపకు కూడా మేడం ఊకే కాలు నొస్తుండే, 9th క్లాస్ పాప, ఊకే కాలు వస్తుంది. మా పాపకు కూడా ఏంటంటే ఆ బ్యాండ్ పెడితే మా పాపకు కూడా కాలు నొప్పులు తగ్గిపోయినాయి మేడం. ఓకే. అట్లా ఇప్పుడు నేను ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే నేను ఇస్తున్నా మేడం ప్రొడక్ట్, అందరు కూడా హ్యాపీగా ఉన్నారు. మొన్ననే మా ఇంటి పక్కన ఒక మేడంకి ఇచ్చిన, ఆమెకు సివియర్ గా బ్యాక్ పెయిన్ ఉండే, ఎగ్దాం బ్యాక్ పెయిన్, ఒళ్ళు నొప్పులు మొత్తం. ఎప్పుడు పోయినా అబ్బా నాన్న గిట్ల గిట్ల బాగా పెయిన్ ఉంది, అది ఉంది, ఏ హాస్పిటల్ వాళ్ళ అన్నది. అయితే నేనన్నా ఏం లేదమ్మా, ఒక మ్యాట్ ఒక 10,000 ఖర్చు పెట్టు, 10,000 ఖర్చు పెడితే నీకు మొత్తం ఇది అవుతుంది అంటే, ఆమె ఒక 1 week టైం తీసుకొని మేడం తీసుకున్నది ప్రోడక్ట్, ఇప్పుడు వాడుతుంది. 1 week లో రిజల్ట్ వచ్చింది మేడం ఆమెకు. అట్లా ఫుల్ హ్యాపీగా ఉంది మేడం. ఇంకా చాలా ఉంది మేడం, టెస్ట్ రిపోర్ట్స్ బాగున్నాయి, కానీ చాలా మంది ఉన్నారని నేను ఇచ్చేస్తున్నా. థ్యాంక్ యూ మేడం, అందరి థ్యాంక్ యూ. మంచి టెస్ట్ ఉంటే షేర్ చేయండి, ఇంకా అంటే ప్రతి ఒక్కరికి ఒక ఉంటుంది కదా అందరికి ఇన్ఫర్మేషన్. ఇంకేంటంటే మేడం నైట్ లో నాకు కూడా మేడం 3 o'clock లేస్తే నిద్ర రాకపోతుండే మేడం. నైట్ లో ఇప్పుడు లేస్తే నిద్ర రాకపోతే, ఇప్పుడు మేడం 8, 9 అయినా మంచి హాయిగా వండుకుంటుండే మేడం. అసలు అంత ప్రశాంతంగా నిద్ర వస్తుంది, నిద్ర బాగా వస్తుంది. ఓకే, నిద్ర బాగా వస్తుంది. ఇంకేంటంటే మేము ఊకే టైర్డ్ అయిపోతుండే మేడం, ఈవినింగ్ కాగానే కొద్దిగా అలసట ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే బ్యాండ్ పెట్టినప్పటి నుంచి అసలు అలసటనే లేదు మేడం. వండర్ఫుల్. అట్లా ఇప్పుడు నేను షటిల్ ఆడితే కూడా మేడం అసలు దమ్మే వస్తలేదు, ఎన్ని గేమ్లైనా ఆడి దమ్మే వస్తలేదు. ఓకే, అట్లా మేడం. సో మల్టిపుల్ రిజల్ట్స్ మీకు ఉన్నాయి గంగాధర్ గారు. మల్టిపుల్ మేడం, చాలా అంటే చాలా రిజల్ట్ మేడం నాకైతే. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా ఆడుతూ ఉంటాం మేడం షటిల్ ఇక్కడ నిజామాబాద్ అది. ఓకే ఓకే. సో గంగాధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ షేరింగ్ టుడే. సో దాంట్లో షటిల్ ఆడేటప్పుడు వచ్చే బ్రీతింగ్ ప్రాబ్లం తగ్గిపోయింది, మీ పాపకు కాళ్ళ నొప్పులు కూడా తగ్గిపోయినాయి. అలాగే ఎంతో వేరే వాళ్ళకు కూడా మీరు ఇచ్చి వాళ్ళందరికీ హెల్త్ ని ఇస్తున్నారు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి మీరు హెల్త్ ని ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అలాగే జై ఈ బైటోరియం, రైట్. సో నెక్స్ట్ ఐ ఇన్వైట్ శ్రీదేవి గారు, మీరు అడ్మిట్ చేసుకోండి, వీడియో ఆన్ చేయండి మేడం. జై బెటర్, జై బెటర్. థ్యాంక్ యూ మేడం. ఎస్, థ్యాంక్ యూ. సో శ్రీదేవి గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి. ఇక్కడ పవర్ లేదు మేడం మా ఇంట్లో. పవర్ లేకపోయినా వీడియో ఆన్ చేయండి. చేశాను మేడం, వీడియో ఆన్ చేశాను. ఓకే, మాట్లాడండి. ఓకే, గుడ్ మార్నింగ్ మేడం. జై హో ఈ బైటోరియం. జై హో. ఓకే మేడం, నా పేరు వచ్చేసి శ్రీదేవి, నేను నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను. నేను 2023 అక్టోబర్ లో తీసుకున్నాను మేడం. బాలకృష్ణ గారి ద్వారా నాకు ప్రొడక్ట్ పరిచయం అయింది. ఓకే, నేను ప్రొడక్ట్ వాడడం అయితే లో బీపీకి వాడాను మేడం. లో బీపీ మైగ్రేన్ ఉండే, దానికోసం నేను ఒక 2 months వాడిన మేడం. వాడిన తర్వాత నాకు మైగ్రేన్ అనేది మైగ్రేన్ లేదు, తర్వాత లో బీపీ కూడా ఇంక్రీజ్ అయింది. ప్రెసెంట్ ఎప్పుడు చెక్ చేయించుకున్నా కానీ బీపీ మాత్రం 80 to 85 మధ్య నార్మల్ ఉంటుంది మేడం. తర్వాత మనకి ఇది వాడుతున్న క్రమంలో నాకు ఫైబ్రాయిడ్ కూడా ఉందని నాకు చెప్పారు మేడం. తర్వాత ఫైబ్రాయిడ్ కూడా నాకు ఇందులో ఉన్న పిల్లో మన పొట్టకి కడుపుకి కట్టుకోవడం వల్ల
ఫైబ్రాయిడ్ కూడా కరిగిపోయింది నాకు. అట్లా నాకు వెయిట్ లాస్ కూడా అయ్యాను మేడం నేను. అయితే ఈ ప్రొడక్ట్ బాలకృష్ణ గారి ద్వారా పరిచయం అవడం, ఈ కంపెనీలో వర్క్ చేయడం, అంటే ఇట్లా రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను సార్ ఇక్కడ ఇంత మంచి రిజల్ట్స్ వచ్చినందుకు గాను ఇక్కడ నల్గొండలో ఆఫీస్ కూడా ఓపెన్ చేశాం మేడం. 20 months నుంచి ఫుల్ టైం ఈ బయోటోరియంలో వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు టీం కూడా బాగా అయింది మేడం. ప్రొడక్ట్ పరిచయం మనకి ప్రొడక్ట్ ఇచ్చిన ఎండి గారికి కానీ ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతూ జై బయోటోరియం మేడం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు. ఇట్స్ అన్ వండర్ఫుల్ షేరింగ్ టుడే. ఒక మంచి షేరింగ్ ఇచ్చారు. అలాగే గ్రేట్ లీడర్ గా ఎదుగుతున్నారు. అలాగే ఒక దీంట్లో టెస్ట్ మనీ ఇంపార్టెంట్. లో బీపీ అయితే రైట్, అందరికీ తగ్గింది, నాకు కూడా తగ్గింది లో బీపీ. లో బీపీకి మందు లేదని నేను కూడా చెప్తూ ఉంటాను. మైగ్రేన్ ఇదంతా కూడా ఓకే, ప్రతి ఒక్కరికి తగ్గుతుంది. కానీ ఈ రోజు ఒక ఎక్సలెంట్ మీ నుంచి దొరికిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫైబ్రాయిడ్. సో లేడీస్ కి ఈ రోజు యూటరస్ లో ఫైబ్రాయిడ్ ప్రాబ్లమ్స్ చాలా మందికి వస్తున్నాయి. ఆ ఫైబ్రాయిడ్స్ ఎక్కువగా అయిపోయి మనము ఇగ్నోర్ చేసినట్లయితే యూటరస్ ని కూడా రిమూవ్ చేసే పరిస్థితి చాలా మంది లేడీస్ కి ఈ రోజు ఉంది. కానీ మీరు పిల్లో ప్యాడ్ ని స్టమక్ మీద అంటే కడుపు మీద ర్యాప్ చేసి ఎక్సలెంట్ గా అంటే ప్రతిరోజు దాన్ని ఫైబ్రాయిడ్ అనేది కరిగిపోయింది. ఇట్స్ అన్ ఎక్సలెంట్ రిజల్ట్. చాలా మంది లేడీస్ కి ఇది ఉపయోగపడుతుంది. వీడియో ఆన్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వర్షం కూడా వస్తుంది, పైకి వచ్చాను మేడం, ఏమైనా కనిపిస్తుందా అనేసి పైకి వచ్చాను. అయితే వర్షం కూడా వస్తుంది. ఎందుకంటే ఆ వీడియోకి వాల్యూ ఉంటది. మీరు కనపడ్డా కనపడకపోయినా ఆ వీడియోకి చాలా వాల్యూ ఉంటది. మీరు చీకట్లో అయినా కనిపించారు మాకు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు ఫర్ యువర్ వండర్ఫుల్ షేరింగ్ టుడే. ప్రతి ఒక్క ఉమెన్ కి ఇది యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. శ్రీదేవి గారు, ఇట్స్ ఎక్సలెంట్ షేరింగ్. థ్యాంక్ యూ మేడం. చాలా మంచి రిజల్ట్ ఉంది. ప్రతి ఒక్క లేడీస్ కి ఇది ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఇన్వైట్ మిస్టర్ పృథ్వీ గారు, మీరు అడ్మిట్ చేసుకోండి. పృథ్వీ గారు మీరు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ ఈ బయోటోరియం ఫ్యామిలీ మెంబర్స్ అందరికి. నేను చూసుకోలేదు, అయితే ఇక్కడ కొంచెం బయట ఉన్నాను. సో చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. మనలో నేను February 14th రోజు తీసుకున్నాను ఈ ప్రోడక్ట్ ని. మన లక్ష్మణ్ సార్ ద్వారా ఈ పరిచయం నాకు ఈ ప్రోడక్ట్. అప్పట్లో ఏంటంటే బాగా విపరీతమైన కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఉండే. సో దాని వల్ల నుంచి కూడా నేను అవుట్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ ఎన్ని మెడిసిన్స్ వాడినా, ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా, ఎంత యాంటీబయాటిక్ వేసిన కూడా నాకు రిలీఫ్ లేకుండే. సో ఈ ప్రోడక్ట్ వాడిన విత్ ఇన్ 2-3 days లోనే నాకు చాలా మంచి రిజల్ట్ అనిపించింది. సో నేను తీసుకోవడంతో పాటు మా పేరెంట్స్ కి, మా సిస్టర్ వాళ్ళకి, మా బ్రదర్ వాళ్ళకి అండ్ మా విలేజ్ లో ఉన్న కొంతమందికి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అందరికీ నేను పర్చేస్ చేయించాను. చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, చాలా రిపోర్ట్స్ మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఇంకొకటి లో బీపీ నుంచి కూడా నేను అవుట్ ఆఫ్ అయ్యాను. ఇంతకుముందు నాకు లో బీపీ ఉండేది, మామూలుగా 96/70 అట్లా ఉండే. ఇప్పుడు నాకు బిల్కుల్ నార్మల్గా వచ్చేసింది, 120/80 అట్లా వచ్చేసింది. అండ్ మా మదర్ కూడా క్రానిక్ డిసీజ్ ఉండే, ఐబిడి ఇన్ఫ్లమేషనరీ బౌల్ డిసీజ్ ఉండే. మా తాతయ్యకి, మా నాయనమ్మకి, మా అత్తకి ముగ్గురికి చాకరీ చేసి టైంకి ఫుడ్ తినక లోపల అల్సర్స్ ఫామ్ అయిపోయి, అల్సర్స్ మీద యాసిడ్స్ రిలీజ్ అయ్యి క్రానిక్ అయిపోయి చిన్న పేగుపూత క్యాన్సర్ లాగా తయారైతే ఒక 7 inches పేగుని కట్ చేసి మరి జాయిన్ చేశారు. చాలా సివియర్ ప్రాబ్లం ఉండే అమ్మకు కూడా. ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇయర్లీ ఒకసారి సిజరియన్ అనేది తప్పదు. సో అలాంటి ప్రాబ్లం లో ఉన్నప్పుడు కూడా అమ్మకున్న లోపల గ్యాస్ట్రిక్ ఫామ్ అయిపోయి సౌండ్స్ బాగా విపరీతమైన సౌండ్స్ వచ్చాయి. దాని నుంచి కూడా మన బెడ్ మ్యాట్రెస్ వాడిస్తున్నాను, ఆ వాటర్ బాటిల్ వాటర్ తాపిస్తున్నాను. చాలా బెటర్ రిజల్ట్, మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఇంతకుముందు చిక్కుడుకాయ కానీ ఏదైనా ఆకుకూరతో కానీ ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు ఇన్ కేస్ సరిగా దాన్ని నమలకుండా మింగేస్తే అది లోపల నుంచి మళ్ళీ అది డైజెషన్ అయ్యి బయటకు వచ్చేంత వరకు విపరీతమైన నొప్పి, బాధ అనిపించేది. విపరీతమైన అంటే మా కళ్ళ ముందే చాలా ఏడ్చేది, వామిటింగ్ అయ్యేది.
సరిగా చాలా ఇబ్బంది పడేదమ్మా. కానీ ఇప్పుడు మన బయోమాట్రిక్స్ బాటిల్తో వాటర్ తాగుతున్నప్పటి నుంచి మంచిగా డైజెషన్ అవుతుంది, నిద్ర మంచిగా వస్తుంది, చాలా హెల్తీగా యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు చికెన్ మటన్ ఫిష్ ఫ్రై తినేసినా కూడా అంత ఎఫెక్ట్ ఏమనిపించట్లేదు. సో అంత ఇంట్లోనే చాలా బెస్ట్ రిజల్ట్ చూశాను. ఇంకొకటి ఏంటంటే పిట్స్ వచ్చి పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి కూడా చాలా మందికి నేను హెల్ప్ చేశాను. ఒక పాపకి 9 years పాప, వాళ్ళ డాడీ సుతారి మేస్త్రి అనమాట. సో వాళ్ళు ఒక 9 లక్షల దాకా ఖర్చు చేశారు. సార్ 9 లక్షలు ఖర్చు చేశారు కదా, లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇది ఒక ప్రోడక్ట్ చూడండి, మంచి రిజల్ట్ ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన తీసుకున్న విత్ ఇన్ 2 hours లోనే తనకు ఎవ్రీ డే 2 times ఫిట్స్ వచ్చేది అండ్ గంటకి చక్కెర వచ్చి పడిపోయేది పాప. సో విత్ ఇన్ 2 hours లోనే చాలా చక్కగా బాగైపోయారు. ఇంకా పారాలసిస్ వచ్చిన వాళ్ళు, బీపీ ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు కూడా చాలా మందికి నేను హెల్ప్ చేశాను. సో ఇంకొకటి ఏంటంటే మా మా రిలేషన్స్ లోనే మా వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లం ఉండి పీరియడ్స్ అయ్యేది కాదు. మెడిసిన్స్ ఆ టాబ్లెట్ వేసుకుంటేనే కానీ పీరియడ్ అయ్యేది. సో అంత పెద్ద ప్రాబ్లం నుంచి, అంటే అది చాలా సివియర్ ప్రాబ్లం. అది మెడిసిన్స్ వేసుకుంటేనే కానీ పీరియడ్ కాకపోవడం వల్ల ఆ బ్లడ్ అనేది లోపల క్లాటేషన్ వేరే కాంప్లికేట్స్ అయ్యేది. అలాంటిది మన బెడ్ మ్యాట్రస్, మన వాటర్ బాటిల్ ప్యాడ్ వాడుతున్నారు, ఫ్రెష్ బ్యాండ్ వాడుతున్నారు. 3 months నుంచి రెగ్యులర్ గా పీరియడ్స్ అయితే అవుతుందని చెప్పేసి విన్నాను. సో అది ఇంకా ఎక్సలెంట్, చాలా మంచి రిజల్ట్ అది. ఇంకొకటి పారాలసిస్ వచ్చి ఇలా చేతులు బిగిసిపోయిన వాళ్ళు కూడా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఒక 5 minutes 10 minutes లోనే తన బ్రెయిన్ లో ఉన్న క్లాటేషన్స్ అనేవి కరిగిపోయి ఇమీడియట్లీగా అక్కడ నుంచి న్యూరాన్స్ యాక్టివేట్ అయిపోయి హ్యాండ్స్ ఓపెన్ అయిపోయి చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ చూస్తున్నాను. ఇంకా రోడ్డు మీద ఎక్కడైనా ఎవరైనా బై మిస్టేక్, అంటే నేను వెళ్తున్నప్పుడు ఎక్కడైనా పిట్స్ వచ్చి పడిపోతే, మామూలుగా పిట్స్ వస్తే ఒక 1 hour 1.5 hour వరకు మన జోస్ లో మనకు రారు. అలాంటిది మన బ్రిస్ట్ బ్యాండేజ్ చేతికి పెట్టగానే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ టైమ్ లోనే ఒక 1 minute లోనే లేచి మంచిగా హాస్పిటల్కి వెళ్ళడమో లేదంటే కొంచెం రికవరీ అవ్వడం అనేది చూస్తున్నాను. ఇంకొకటి ఐ సైడ్ కూడా తగ్గుతుంది. నాకు ఇంతకుముందు స్పెట్స్ పెట్టుకునేవాడిని, ఇప్పుడు కొంచెం తగ్గిస్తున్నాను. డైలీ మార్నింగ్ ఆ వాటర్ బాటిల్లో ఉన్న వాటర్ ని ఈ కంట్లో ఒక 10-15 times, ఈ కంట్లో ఒక 10-15 times ఇలా చేస్తున్నాను. సో కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఇంతకుముందు స్పెట్స్ తీసేస్తేనే ఇరిటేషన్ లాగా అనిపించి కొంచెం ఇబ్బందిగా అనిపించేది. కానీ ఇప్పుడు 1 day 2 days స్పెట్స్ పెట్టకపోయినా కూడా స్పెట్స్ లేదు అనే ఫీలింగ్ అనిపించట్లేదు. అంటే స్పెట్స్ పెట్టుకున్నప్పుడు ఎలాంటి ఇరిటేషన్ ఉంటుందో అలాంటిది అనేది అనిపించట్లేదు. సో మంచి రిజల్ట్స్ ఉన్నాయి. చాలా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రిజల్ట్స్ ఉన్నాయి. సో చాలా మంచి ప్రోడక్ట్. హెల్త్ ఉంది, వెల్త్ ఉంది. అందరం కలిసి ఒక హెల్దీ ఇండియాని, వెల్దీ ఇండియాని తయారు చేయాలనే కాన్సెప్ట్ తో ఒక వెల్త్ అనేది తర్వాత, ఫస్ట్ హెల్త్ ఇవ్వాలి. ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు, ఎప్పటి నుంచో సఫర్ అవుతున్నారు. వాళ్ళకి ఎంతో కొంత మన ద్వారా చిన్న హెల్ప్, మాట సహాయంగా చెప్తాను. వాళ్ళ అదృష్టం బాగుండి వాళ్ళు తీసుకుంటే హెల్తీగా ఉంటారు. లేదంటే ఇక వాళ్ళు మనం ఏం చెప్పలేం కదా. దానికి చెప్పడం వరకు అయితే మన బాధ్యత ఉంది. సో తెలియకుండా మనకు తెలియదు అంటే నో ఇష్యూ. కానీ తెలిసి దీంతో ఇంత రిజల్ట్స్ ఉన్నాయి, ఇంత బాగుంది, ఇన్ని రిజల్ట్స్ బాగుంటుందని మనకు తెలిసి వేరే వాళ్ళకి చెప్పకపోతే మాత్రం తప్పు. సో మన డాక్టర్ సాగర్ జోషి సార్ ఈ ప్రొడక్ట్ ని ఫైండ్ అవుట్ చేయడము, ఇది మనకు ఇంట్రడ్యూస్ చేయడము, మన ఇండియాలో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడము. ఇంకొకటి దరిద్రం ఏంటంటే మన ఇండియన్స్ నమ్మరు దాన్ని సరిగా. దీంతో మీద పడుకుంటే నిద్ర వస్తుందా, దీని మీద పడుకుంటే తగ్గిపోతుందా అంటే ఎందుకు తగ్గదు? ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి ఒక నిమ్మకాయని మంత్రించి నీ ఇంట్లో దోషాలన్నీ పోతారా అంటే నమ్ముతాము. ఇలా ఈ బెడ్ మీద నువ్వు పడుకొని ఈ మ్యాగ్నెటిక్ పవర్ వల్ల నీ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి నీ బాడీలో ఉన్న ఐరన్ ఇంపాక్ట్ అయ్యి ఆక్సిజన్ సప్లై అవుతుంది, ఐరన్ సప్లై అవుతుంది, బాగవుతావురా అంటే నమ్మడు. సో చిన్నగా ఇప్పుడు మంచి అవేర్నెస్ వస్తుంది, చాలా మందికి తెలుస్తుంది. నేను ఎవరికైనా చెప్పడానికి వెళ్ళినప్పుడు, ఓ సార్ మేము ఆల్రెడీ వాడుతున్నాము, చాలా బాగుంది సార్ అంటున్నారు. కొందరైతే సార్ చాలా సార్లు చూశాను, ఈ మంచి రిజల్ట్స్ ఉన్నాయని చెప్పేసి కొంచెం పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుంది ఇప్పుడు. సో నేను ఇందులోంచి ఒక 6 months నుంచి జర్నీ చేస్తున్నాను మేడం. సో చాలా బెటర్ అంటే బెటర్, చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సాగర్, డాక్టర్ సాగర్ జోషి సార్ అండ్ లక్ష్మణ్ సార్, మన అప్లయన్స్ అందరికి చాలా ధన్యవాదాలు.
టెస్టిమోనీస్ ఇంకా చాలా ఉన్నాయి, కానీ నేను ఎక్కువ మాట్లాడలేను. అవును. ఓకే. కొంచెం సో థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ గారు ఫర్ యువర్ వండర్ఫుల్ షేరింగ్. దీంట్లో కూడా పీసీఓడి ప్రాబ్లం చాలా మందికి ఉంది. సో అది కానివ్వండి, అవునవును. బీపీ, షుగర్ లేదా పెరాలసిస్ కానివ్వండి, ఫిట్స్ కానివ్వండి, ఎంతో మందికి మీరు కూడా నాకు వీడియోలు పెడుతూనే ఉంటారు. ప్రతి ఒక్కటి నేను చూస్తూనే ఉన్నాను. చాలా నైస్ సర్వీస్ మీరు చేస్తున్నారు. ఒక సోషల్ థింగ్ గా దీన్ని తీసుకొని ప్రతి ఒక్కరికి హెల్త్ ఇవ్వాలని ఒకే ఒక మోటోతో మీరు ముందుకు వెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ గారు. ఇలాగే ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయండి. వండర్ఫుల్ షేరింగ్ ఈ రోజు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఎస్, నెక్స్ట్ ఐ ఇన్వైట్ రాజు గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఐ ఇన్వైట్ రాజు గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఐ ఇన్వైట్ రాజు గారు. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్, చెప్పండి. మేడం నా టెస్టిమోనీ వచ్చేసి నాకు బ్యాక్ పెయిన్, ఆస్మా ప్రాబ్లం ఉండేది మేడం. నేను 2 months అవుతుంది మేడం ఇది వాడబట్టి. నాకు మంచి ఓకే. రిజల్ట్ వచ్చింది మేడం. అలాగే మేడం నాకు మా అబ్బాయికి 10 రోజుల కిందట కొద్దిగా వేరే పార్ట్స్ దగ్గర వాటర్ దిగింది అని డాక్టర్ చెప్పారు మేడం. అక్కడికి సర్జరీ చేయాలని చెప్పారు మేడం. మా అబ్బాయికి 50,000 అవుతుంది అని చెప్పంగానే నేను నా ప్లానర్ ఫోన్ చేసి చెప్పాను మేడం, మన కిట్ మీద 1 month వాడి చూడండి, రిజల్ట్ రాకపోతే సర్జరీ చేయించండి అని చెప్పారు. 5 days లోనే రిజల్ట్ వచ్చింది మేడం మా అబ్బాయికి. అంత ఓకే. నార్మల్ అయిపోయింది, వాపు లేదు, ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. అది నీరు దిగడం వల్ల భోజనం తింటే రివర్స్ వచ్చేది, డాక్టర్ కూడా చెప్పేవాడు. అది ప్రాబ్లం ఉండడం వల్ల భోజనం తింటే రివర్స్ వస్తుంది, అది భోజనం అనేది అరగదు, సర్జరీ చేస్తేనే రికవర్ అవుతారని చెప్పారు. నేను 5 days పడుకోబెట్టాను. ఇప్పటికి దీని మీద పడుకుంటున్నాడు, ఇవే వాటర్ తాగుతున్నాడు మా అబ్బాయి. మళ్ళీ ఇప్పుడు వరకు భోజనం అనేది వాటికి రివర్స్ అవుతలేదు, నార్మల్ ఉంది, బాగున్నాడు మేడం. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఇది మేడం ఓకే, నా గ్రేట్ టెస్టిమోనీ. రిజల్ట్. గ్రేట్ రిజల్ట్. మీ అబ్బాయికి ఏమైంది? క్లియర్ గా వినపడలేదు, వాయిస్ బ్రేక్ అయింది. అంటే మేడం అది ప్రైవేట్ స్పాట్, అంటే అబ్బాయికి ఉంటాయి కదా ఓకే, మేడం, అక్కడ అర్థమైంది. లోపల వాటర్ దిగింది. ఓకే అది ఓకే బ్లడ్ సర్క్యులేషన్ సక్రమంగా జరగక వాటర్ దిగినది డాక్టర్. ఓకే మరి ఏం ఓకే చేయాలి డాక్టర్, టాబ్లెట్ మెథడ్కి రికవర్ కావాలంటే అవరు సర్జరీ చేయాల్సింది కంపల్సరీ అని చెప్పారు. నేను ఓకే. అప్లైనర్ వచ్చేసి రామప్రసాద్ సార్ మేడం. రామప్రసాద్ సార్ ఫోన్ చేస్తే 1 month మన ప్రోడక్ట్ వాడుకుందాము, రికవర్ కాలేదంటే సర్జరీ చేసి చెప్తాము అని చెప్పారు సార్. 1 month కాదు, 5 days లో రిజల్ట్ వచ్చింది మేడం. ఓ చాలా వండర్ఫుల్, మంచి రిజల్ట్ వచ్చింది. చాలా గ్రేట్ రిజల్ట్ అని ఇప్పటివరకు మళ్ళీ నొప్పి అంటలేదు మేడం, అంత యాక్టివ్ గా ఉంటున్నారు. ఓకే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. చాలా వండర్ఫుల్ షేరింగ్ ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎంతో మందికి ఈ సమస్య మెయిల్స్ లో వస్తూ ఉంటుంది. సో అలాంటిది ఓన్లీ ప్రోడక్ట్ ద్వారా వితౌట్ ఎనీ సర్జరీ క్యూర్ అయిపోయిందంటే ఇట్స్ గ్రేట్ థింగ్. ఎస్ మేడం. సో సర్జరీ తర్వాత కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మెడిసిన్స్ వేసుకోవాల్సి ఉంటుంది, డైట్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అదంతా లేకుండా ఓన్లీ సింపుల్ గా ఒక సపోర్టింగ్ థెరపీ ద్వారా క్యూర్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు ఫర్ యువర్ వండర్ఫుల్ షేరింగ్ టుడే. థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ ఐ ఇన్వైట్ బి ప్రసాద్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి, వీడియో ఆన్ చేయండి. ఐ ఇన్వైట్ ప్రసాద్ గారు. మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది, మీరు అన్మ్యూట్ చేసుకోండి. శుభ సాయంత్రం మేడం. శుభ సాయంత్రం, చెప్పండి. మేడం ఈ కిట్ నేను మామూలుగా ఫిబ్రవరిలో తీసుకోవడం జరిగింది. ఓకే. అయితే నాకు ఇది ఇచ్చింది మన హైదరాబాదు రాంప్రసాద్ గారు ఇచ్చారు. ఓకే. అయితే ఆ రోజు డెమోస్ ఇవన్నీ చూడటం జరిగింది. అయితే మా అమ్మగారికి బీపీ అను థైరాయిడ్ ఉన్నాయి. ఓకే. అంతకుముందు అమ్మగారు ఇంట్లో పని చేసుకునే వాళ్ళు కాదు. కిట్ వాడటం మొదలు పెట్టాక ఆమె పనులు ఆమె చేసుకుంటున్నారు. మార్నింగ్ నిద్ర లేవగానే కనీసం ఒక మంచినీళ్ళ చెమ్ము కూడా పట్టుకోలేరన్నమాట. 250 ml వాటర్ గ్లాస్ కూడా పట్టుకునే వాళ్ళు కాదు. అలా ఇప్పుడు 1
లీటర్ బాటిల్ పట్టుకుంటున్నారు మార్నింగ్ లేవగానే. ఓ వెరీ గుడ్. బరువు కూడా పట్టుకుంటున్నారు, పని చేసుకుంటున్నారు. బీపీ కంట్రోల్లోకి వచ్చింది, బీపీ టాబ్లెట్ ఆపేశారు. థైరాయిడ్ కూడా 100 mg ఉన్నది 50 తీశారు. అయితే ఓకే. మేడం రాంప్రసాద్ గారిని తీసుకొని ప్రకాశం జిల్లా దర్శి వెళ్ళాము. గుళ్ళో మామూలుగా ప్రజెంటేషన్ డెమోస్ ఇచ్చి మరుసటి రోజు వేరే వాళ్ళ ఇంటికి డెమోస్ ఇవ్వడానికి వెళ్తుంటే అక్కడ ఆ రోడ్డు మీద ఒక వ్యక్తి మూర్చొచ్చి పడిపోయాడు మేడం. అయితే ఆ రోజు చుట్టూ ఆయన చేతిలో ఓకే. తాళం పెట్టి 10 మంది నించున్నారు, అతను లెగట్లేదు. నేను అప్పుడు దాకా వీడియోస్ చూడటమే, లైవ్ లో ఎప్పుడు కూడా నేను లేను, కానీ ఆ రోజు లైవ్ లో నేను ఉన్నాను. సరే బెల్ట్ నేను పెట్టుకున్నా కదా, నాకేం అనిపించదు. కానీ కింద పడిపోయిన వ్యక్తి ఆ బెల్ట్ పెడితే 2 నిమిషాల్లో లేచి కూర్చున్నాడు మేడం. ఓ వండర్ఫుల్. ఇది చాలా అద్భుతమైన ప్రోడక్ట్ మేడం. ఇది అసలు ఎన్ని చెప్పినా తక్కువే మేడం. జోష్ నింపుతారు మనుషుల్లో. అవును. నిజంగా అసలు ఆ నేమ్ కూడా ఎక్సలెంట్ మేడం. ఆ నేమ్ కు తగ్గట్టుగానే అసలు ఈ ప్రోడక్ట్ కూడా. అయితే మేడం ఒకరోజు మా చిన్న బాబుకి 8 years ఆడుకుంటూ గోడ మామూలు సైకిల్ గోడ ఏదో తగిలింది కన్ను మీద. అయితే బాబు బొబ్బు వచ్చింది. మన హెడ్ బెల్ట్ ఉంది కదా, ఆ హెడ్ బెల్ట్ పెట్టగానే కరెక్ట్ గా 20 minutes లో బొబ్బు అనేది లోపలికి లాగేసింది మేడం. వావ్ వెరీ గుడ్. నిజంగా అది చాలా వండర్ఫుల్. ఎక్సలెంట్ ప్రోడక్ట్ మేడం ఇది. చాలా బాగా చెప్పారు మీరు. ఇట్స్ అన్ ఎక్సలెంట్ ప్రోడక్ట్. అలాగే మీ ఇంట్లో రిజల్ట్ వచ్చింది, అలాగే బయట ఫిట్స్ వచ్చిన వ్యక్తి కూడా హాఫ్ అన్ అవర్ దాకా కూడా లేవలేదు, కానీ ప్రోడక్ట్ పెట్టగానే బెల్ట్ పెట్టగానే లేచాడు. ఈ రోజులలో ఫిట్స్ కూడా కామన్ అయిపోయింది అనమాట. మనం చాలా మందికి ఫిట్స్ వస్తున్నాయి. సో అది కూడా డేంజర్ జోన్ లో వెళ్ళిందని చెప్పాలి, ఎందుకంటే సడన్ గా పడిపోతున్నారు పబ్లిక్ అంతా కూడా. అంటే ఇక్కడ ఏంటి అంటే ప్రోడక్ట్ ప్రతి ఇంట్లో ఉండాలి. ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఈ రోజు మనం ఉన్నాం. సో సెక్యూరిటీ అనేది లేదు హెల్త్ పరంగా చూస్తే. సో అలాంటిది ప్రోడక్ట్ ఉండడం వల్ల ఏంటంటే ఒక సంజీవిని మన దగ్గర ఉన్నట్టే. డాక్టర్ ఆల్వేస్ మనం క్యారీ చేయలేం, డాక్టర్ ఆల్వేస్ మనం తీసుకెళ్ళలేం వెంట, కానీ ఈ ప్రోడక్ట్ మన వెంట ఉంటే మాత్రం మనల్ని మనం కాపాడుకోవచ్చు. మేడం మళ్ళీ మొన్న లైవ్ లో ఒకటి చూశాను మేడం. అక్కడ పృథ్వీ సార్ మాట్లాడారు కదా, మామూలుగా ఇన్స్టాగ్రామ్ లో పృథ్వీ సార్ నేను వీడియో చూడటం వరకే. ఏది లైవ్ లో 170 ఉన్న బీపీ ఆ బెల్ట్ పెట్టిన 10 minutes తర్వాత 140కి రావడం అనేది నేను మామూలుగా ఫోన్ లో చూడటం వరకే. కానీ మొన్న రీసెంట్ గా విజయవాడ సెంట్రల్ గవర్నమెంట్ ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది మంగళగిరిలో, నరేంద్ర మోడీ గారు కట్టించింది ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది మంగళగిరిలో. అయితే ఊరు నుంచి మా బంధువు ఒక ఆయన వస్తే అక్కడికి మామూలుగా చెకప్స్ కోసం వెళ్ళాము. అతనికి బీపీ చెక్ చేస్తే 202 ఉంది బీపీ, పల్స్ ఏమో 82 ఉన్నాయి. చాలా ఎక్కువ. అయితే ఆ డాక్టర్ గారు ఏమన్నారంటే ఈ టాబ్లెట్ వేసుకొని గంట తర్వాత రా అన్నారు. నేనేం చెప్పానంటే బాబాయ్ సరే డాక్టర్ గారు అలా చెప్పారు కదా, నా చేతి బెల్ట్ నువ్వు పెట్టుకో, నేను తాగే వాటర్ నువ్వు కూడా తాగుతా ఉంది. గంట తర్వాత ఆయన దగ్గరికి వెళ్దాం, చెకప్ చేసే ఆయన దగ్గరికి. ఆయనకి టాబ్లెట్ వేసామని అడిగితే వేసామని చెప్దాం, కానీ మేము టాబ్లెట్ వేయలేదు మేడం. 1 hour తర్వాత అక్కడికి వెళ్ళాం, చెక్ చేస్తే బీపీ ఏమో 180కి వచ్చింది, పల్స్ ఏమో 94కి వచ్చింది. వెరీ గుడ్. అసలు ఆశ్చర్యపోయాడు, 2 సంవత్సరాలు బీపీ చేశాను,
ఇదేలాగా 1 అవర్ లో అసలు 1 అవర్ కాదు బాబు, మామూలుగా 10 నిమిషాలుగా తెలుస్తుంది. కాకపోతే ఆయన గంట అవ్వలేదు కదా అని అంటారని చెప్పి ఆయన మాట కోసం 1 అవర్ తర్వాత వెళ్ళాం. అవును, అది మేడం. చాలా వండర్ఫుల్ షేరింగ్ ఇచ్చారు. అసలు చాలా అందరూ కూడా ఇంపార్టెంట్ వే ఉన్నాయి ఇవాళ. చాలా ఎక్సలెంట్ టెస్టిమోనియల్స్ అని చెప్పొచ్చు. చాలా ఇంపార్టెంట్. బీపీ ఇన్స్టెంట్లీ డౌన్ అయింది 212 అంటే ఇట్స్ వెరీ డేంజర్ యాక్చువల్లీ బీపీ. సో అలాగే పల్స్ రేట్ కూడా ఆయనకి ఎక్కువ ఉంది. మనకి ఇన్స్టెంట్ రిజల్ట్ అనేది వచ్చిందంటే కంటిన్యూగా ఈ ప్రోడక్ట్ ని వాడితే ఎంత బాగా ఉంటుందో ఆలోచించండి. అంటే న్యూ పర్సన్స్ ఎవరైనా ఉంటే మీటింగ్ లో చెప్పడం ఒకటే, ఈ ప్రోడక్ట్ వాడితే మాత్రం 100% మనం కొన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏదైతే ఉన్నాయో వాటి నుంచి అయితే మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఓకే, అలాగే ఎన్నో డిసీజెస్ 200+ డిసీజెస్ ని ఈ రోజు ఈ ప్రోడక్ట్ వల్ల మనం క్యూర్ చేస్తున్నాం యాజ్ ఏ సపోర్టింగ్ థెరపీ. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు ఫర్ యువర్ వండర్ఫుల్ షేరింగ్ టుడే. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పాలి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ధర్మం తెలుసుకోకపోవడం ఎంత తప్పో, తెలిసిన ధర్మాన్ని చెప్పకపోవడం ఇంకా పెద్ద తప్పు. అవును, కరెక్ట్ మాట అన్నారు. అవతల వారు వినరా తర్వాత సంగతి, కానీ మన ధర్మం ప్రకారం మనం చెప్పాలి. కరెక్ట్. అవును, చేస్తుంది కూడా అదే మేడం. ఇది విజయవాడలో పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ ఆపోజిట్ మా హౌస్. నేను చేసేది షేర్ ఆటో తోలుతాను మేడం విజయవాడలో. మనుషులు ఎక్కే ప్యాసింజర్ వెహికల్ తోలుతాను. ఓకే, వండర్ఫుల్ షేరింగ్ ప్రసాద్ గారు. ఇట్స్ చాలా బాగుంది. అన్ని ఇంపార్టెంట్ విషయాలే. సో మీరు ఫుల్ ప్లెడ్జ్ గా మనస్ఫూర్తిగా దీన్ని ఇంట్రెస్ట్ పెట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. ఈ విధంగానే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. వండర్ఫుల్ షేరింగ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఎస్, వెల్కమ్. నెక్స్ట్ ఇన్వైట్. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇన్వైట్ మౌలాలి గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి, వీడియో ఆన్ చేయండి. గుడ్ మార్నింగ్, చెప్పండి. హలో, టెస్టిమోనీస్ ఏమన్నా అంటే జూన్ 21కి 2024లో జూన్ 23కు తీసుకున్నాం మేడం ప్రొడక్ట్. తీసుకున్నాం. అయితే మాకు షుగర్ ఉన్నది మేడం, 370 ఉన్నది. తర్వాత అరికాళ్ళు తిమ్మిళ్ళు ఉన్నవి. తర్వాత జాయింట్ పెయిన్స్ ఉడక ఉన్నవి. మా మిస్సెస్ కు గ్యాస్ ప్రాబ్లం ఉన్నది మేడం. గ్యాస్ ప్రాబ్లము, తర్వాత నాకు కంటి చూపు ఉడక కొంచెం తగ్గించింది మేడం. అయితే ఇవి వాడిన 1 month లోపు అరికాళ్ళ తిమ్మిళ్ళు వెళ్ళిపోయినాయి, జాయింట్ పెయిన్స్ పోయింది, షుగర్ కూడా 250కి వచ్చేసింది మేడం. తర్వాత ఈ రోజు మేడం ఇక్కడ మన డిస్క్ లోన నొప్పి అవుతున్నది ఉదయం నుంచి. మన ఈ బెల్ట్ తీసేసి ఇక్కడ పెట్టేసుకొని ఒక 5 minutes కూర్చున్నా మేడం. 5 minutes కూర్చునే లోపు నొప్పి తక్కువ అయిపోయింది మేడం. తర్వాత మేము మా ఇంట్లో RHN ప్రోడక్ట్ వాడుతున్నాం, తర్వాత అల్ట్రాబెర్రీ వాడుతున్నాము, తర్వాత మోర్ పవర్ కూడా వాడుతున్నాం మేడం. సాగర్ సార్ ఏ ప్రోడక్ట్ తెస్తున్నారో అన్ని ప్రోడక్ట్ మేము వాడుతున్నాం. మాకు ఈ ప్రోడక్ట్ మన మోర్ పవర్ వాడడం వల్ల మాకు ఎనర్జీ లెవెల్ బాగా పెరిగింది మేడం. తర్వాత నేను RHN ప్రోడక్ట్ జాయింట్ గార్డు వాడుతున్నా మేడం. అయితే జాయింట్ లో బాగా మంచిగా బలం వచ్చినట్లు ఉన్నది మేడం. అయితే ఇంకోటి మేడం, వాకింగ్ చేస్తూ వెళ్తుంటే వాకింగ్ చేస్తూ వెళ్ళకుండా రన్నింగ్ చేయాలని అనిపిస్తుంది మేడం. ఈ తర్వాత ఈ ప్రోడక్ట్ 15వ తారీఖు నుంచి వాడుతున్నా మేడం. నేను 15వ తారీఖు నుంచి ఒక 2 days కి నాకు రిజల్ట్ వచ్చేసింది మేడం. చాలా చాలా మంచి రిజల్ట్ వచ్చేసింది. మనం ఇంకా 3 నెలలుగానే వాడినా అనుకోండి,
ఎలాంటి నొప్పులు కూడా ఉన్నా మేడం. చాలా చాలా అంటే చాలా సూపర్ ఉంది మేడం. జాయింట్ గార్డ్ వాడుతున్నాము, తర్వాత అడ్వాన్స్ డీటాక్స్ వాడుతున్నాం, తర్వాత మెమొరీ మ్యాక్స్ వాడుతున్నాము, తర్వాత బీటీ వీటా కూడా వాడుతున్నాం మేడం. ఓకే. ఈ 4 వాడుతున్నాం. షుగర్వి ఇంకా రాలేదు మేడం. షుగర్ దానిలకు ఆర్డర్ పెట్టాము. షుగర్ వచ్చిన తర్వాత షుగర్ కూడా వాడాలి మేడం. ఇవి కూడా చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయి మేడం. సూపర్ ఉన్నాయి మేడం. చాలా అసలు వండర్ఫుల్. అసలు ఇలాంటి ప్రొడక్ట్ మనం ఎక్కడ వెతికినా దొరకదు మేడం. అది మేడం మా టెస్ట్ ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ మౌలాలి గారు ఫర్ యువర్ నైస్ షేరింగ్ టుడే. అలాగే మ్యాగ్నెటిక్ మ్యాట్రస్ బయోమాగ్నెటిజం ప్రోడక్ట్స్ తో పాటు మీరు హెల్త్ సప్లిమెంట్స్, అలాగే మోర్ పవర్, ఇంకా అల్ట్రాబెర్రీ ఏదైతే అడిషనల్ ప్రోడక్ట్స్ మన కంపెనీలో ఉన్నాయో అవన్నీ కూడా వాడుతూ మీ హెల్త్ కాపాడుకుంటూ, అలాగే చాలా మందికి కూడా దీని గురించి చెప్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు ఇలాగే ముందుకు వెళ్తూ అందరికీ కూడా సహకరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి మౌలాలి గారు. ఇట్స్ వండర్ఫుల్ షేరింగ్. ఎస్, నెక్స్ట్ ఐ ఇన్వైట్ ప్రకాష్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. వీడియో కూడా ఆన్ చేయండి. వీడియో ఆన్ అవటం లేదు మేడం. ఆన్ కావట్లేదా? అవును మేడం. ఓకే మేడం, ప్రకాష్ నాయక్. అయితే నేను వచ్చేసి వికారాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మేడం. వికారాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్ఎస్టీ. అయితే ప్రస్తుతం నా టెస్టిమోనియల్స్ ఏంటంటే మేడం, యాక్చువల్గా నేను రీసెంట్ గా ఒక 2 కిట్స్ ఇచ్చిన, అందుట్లో వండర్ఫుల్ రిజల్ట్ మేడం. అసలు ఒక అవ్వకు అంటే ఒక 50 years అవ్వకు, ఆమెకు పెయిన్ తో పాటు హెవీ వెయిట్ ఉండే, అంటే ఒక 50 years అప్పుడే హెవీ వెయిట్ కూడా ఉంది. దాంతో పాటుగా ఆమెకు బీపీ కూడా ఉంది మేడం. బీపీతో పాటుగా హెవీ వెయిట్, మళ్ళా వెయిట్ లాస్ కూడా అయ్యాను. ఇంకొకటి బాగానే ఇప్పుడు ఉరకాలనిపిస్తుందంట ఆమెకు 50 years లో. అంత మంచిగా ఉందంట. మ్యాట్రస్ ఒకటే ఇచ్చాను. ఆమెకు జైన్ గార్డ్ కూడా అరుగుతారు. కొంచెం మోకాలు నొప్పులు ఎక్కువ హెవీ ఉండడం ద్వారా జైన్ గార్డ్ కూడా అడగడం జరిగింది. దాంతో పాటుగా ఇంకో టెస్ట్ మేడం. అయితే వాళ్ళు ప్రెసెంట్ వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ లేకపోవడం ద్వారా నేనే చెప్పేస్తున్నాను వాళ్ళ టెస్టిమోనియల్స్. ఇంకోటి ఏంటంటే మేడం, పిడ్స్ కామన్ గా అందరికి తెలిసినదే. అయితే పిడ్స్ నేను రీసెంట్ గా ట్రైన్ లో వెళ్ళి మధ్యలో రావడం జరుగుతుంది. అంటే ట్రైన్ లో జర్నీ చేస్తున్నప్పుడు ఒక ఆయనకు సడన్ గా వచ్చి పిడ్స్ తోటి పడిపోయింది ట్రైన్ లో పడిపోతే నేను ఏం చేసిన అంటే మన దగ్గర ఉన్న బెల్ట్ ని అతనికి వేయడం జరిగింది. యాక్చువల్గా ట్రైన్ లో అందరు రష్ గా అయిపోరు, అసలు ఏమైంది హార్ట్ అటాక్ వచ్చిందా అని. కాదు, ఆయన చూస్తే అసలు కొట్టుకుంటా ఉంటే నేను చెప్పిన దూరం జరగండి, కొంచెం ఊపిరాగండి. దాంతో పాటుగా మన ఏదైతే మల్టీపర్పస్ బెల్ట్ ఉందో అది పెట్టడం జరిగింది మేడం. వండర్ఫుల్ రిజల్ట్. అసలు 1 minute లో లేచి నాకు ఏమైంది అని అంటుండే ఆయన. ఏం కాలేదు, ఇదేం పెట్టి నాకు తీసేస్తే వణకడం స్టార్ట్ అయింది. ఆయన వణుకుతుండు. యాక్చువల్గా ఆ ఎనర్జీ వచ్చింది ఆయన మంచిగా. దాంతో పాటుగా వణుకుతుండే ఆయన. అదే నువ్వు తీసేసినావు కదా అందుకే వణుకుతావు, ఒక 5-10 minutes పెట్టుకో అంటే ఆయననే పెట్టుకొని మంచిగా నమ్మడం జరిగింది. అప్పుడు అదే ఇదేదో బాగుంది కదా, ఒక 2 minutes తర్వాత చెప్పిండు ఇదేదో బాగుంది కదా అని. కొంచెం నా నంబర్ కూడా తీసుకోవడం జరిగింది మేడం. హైదరాబాద్ అతనితో వచ్చేసి యాక్చువల్గా నేను హైదరాబాద్ కి మొన్న టాప్ 20కి వస్తే అక్కడ మధ్యలో జరిగిన ఆ విషయం. ఇంకో టెస్టిమోనియల్ మేడం, అయితే నేను పిడ్స్ క్యాండిడేట్ కి ఫస్ట్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఇప్పుడు దేవుని దయ వల్ల మంచిగా ఉన్నాడు. డైలీ 2 సార్లు టాబ్లెట్ వేసుకుంటుండే ఆయన. ఇప్పుడు బాగా ఒక 3 months అవుతుంది ఆయనకు. మంచి రిజల్ట్ మేడం. మంత్ లో 4-5 times, అంతకన్నా ఎక్కువ లేదు. అది కూడా నార్మల్ గా కూర్చొని నార్మల్ గా కింద కూర్చుంటుండు. అంటే ఇంతకుముందు ఎక్కడంటే అక్కడ దన్నున పడిపోతుండే, ఎక్కడ చూసినా కూడా దన్నున పడిపోతుండే, ఎక్కడ దెబ్బలు తాగుతాయో తెలియదు. ఆ స్టేజ్ లో ఉన్న వ్యక్తి ఈరోజు మంచిగా ఉండగలుగుతారు మేడం. ఇంకొకటి అదే ఒకటే కిట్ తీసుకున్న వాళ్ళ మమ్మీ మల్టీపర్పస్ బెల్ట్ ఉంటుంది కదా మేడం. అయితే మల్టీపర్పస్ బెల్ట్ వాడడం ద్వారా వాళ్ళ మమ్మీకి కూడా మోకాలు నొప్పులు కొంచెం క్యూర్ అయినాయి అనమాట. వాళ్ళ కొడుకు కన్నా వాళ్ళ
మమ్మీకే చాలా నమ్మకం వచ్చింది ఇప్పుడు ఆ ప్రోడక్ట్ మీద. మంచి రిజల్ట్ ఉన్నది మేడం దీంతో. అసలు సాగర్ చేసిన సార్కి చాలా ఎన్ని అసలు ఏమంటాము, మనము రుణపడి ఉండాలి, అందరం చాలా రుణపడి ఉంటాము. మంచి ప్రోడక్ట్ తెచ్చి ఇచ్చారు. దాంతో పాటుగా మోర్ ఫవర్ ఒక టెస్ట్ మేడం. మా ఏంటంటే మన మోర్ ఫవర్ పెరాలసిస్ మేడంకి ఇచ్చామన్నమాట. వన్ సైడ్ పెరాలసిస్ అనుకో, బ్రెయిన్ స్ట్రోక్ యాక్చువల్. ఆమె కూడా ఇప్పుడు మంచిగా లేచి కూర్చోగలుగుతారు. లేచి నేను టెస్టిమోనియల్స్ కూడా ఒక 2-3 రోజుల తర్వాత పెడతాను మేడం. యాక్చువల్ కొంచెం విలేజ్ లకు వెళ్ళలేకపోతున్నా. అయితే ఆమెకు వచ్చేసి మంచిగా ఇప్పుడు లేచి కూర్చోగలుగుతున్నారు ఆమె. అరే నాకేదో నమ్మకం వచ్చింది కదా అని ఆమెనే మాట్లాడి మంచిగా నమ్మకం తోటి చెప్పింది. ఏడిసింది నా ముందర. అయితే డాక్టర్ సాబ్ అంటుంది ఆమె. నేను ఎక్కడ డాక్టర్ అమ్మా, నువ్వు మంచిగా వాడినావు కాబట్టి మీరే ఇక దాని గురించి చెప్పాలి అని. ఓకే, నేను ఎప్పుడు అడిగినా చెప్తా, తీసుకో వీడియో, బాగుంది మొత్తానికి. ఎందుకంటే నేను ఆమె ఏడిచింది ఎందుకంటే మూలకు వాడేసారు అనమాట. ఆమెకు ఎలాంటి గోళీలు ఇవ్వలేరు, ఏం ఇవ్వలేరు, ఆయుర్వేదిక్ గోళీలు తప్ప వేరే ఏం వాడతలేరు ఆమె. అయితే ఇప్పుడు మంచిగా లేచి ఆమె కూర్చుంటుంది మేడం. ఆ హోప్ మాత్రం ఆమెకు వచ్చింది అనమాట. నా వల్ల ఇంతమందికి ఇచ్చిన, ఇంకా ఫ్యూచర్ లో ఇవ్వాలనుకుంటున్నా. చాలా మంచిగా అనిపించింది మేడం. ఫ్యూచర్ లో డాక్టర్ అవుతామో లేదో అని డౌట్ ఉండే, కానీ సూపర్, మంచి ఆలోచన ఇది ఒకటి. థ్యాంక్ యూ మ్యామ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు ఫర్ యువర్ వండర్ఫుల్ షేరింగ్ టుడే. చాలా చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎంతో మందికి హెల్త్ ని కూడా ఇస్తున్నారు. ఫిట్స్ అనేది చాలా మందికి నేను చెప్పాను ఇంతకు ముందు కూడా, ఇట్స్ కామన్ థింగ్ అయిపోయింది. ఎప్పుడు ఎవరికి ఎప్పుడు ఏమవుతుందో, ఎప్పుడు పడిపోతున్నారో అర్థం అవ్వట్లేదు అనమాట. సో ఈ ప్రోడక్ట్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తుంది. ఇట్స్ సపోర్టింగ్ థెరపీ వల్ల. సో మనం అందరికీ ఈ విషయాన్ని చేరవేయాలి, ఎందుకంటే చాలా మందికి మెగ్నెటిజం గురించి తెలియదు. తెలియజేసే బాధ్యత మన మీద ఉంది. సో దాన్ని మీరు చాలా చక్కగా ఒక ప్యాషన్ గా దీన్ని ప్రతి ఒక్కరికి అందిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు ఫర్ యువర్ వండర్ఫుల్ షేరింగ్ టుడే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. జై బయోటర్. జై సాగర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిస్టర్ బస్వరాజ్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి, వీడియో ఆన్ చేయండి. వీడియో ఆన్ చేస్తేనే బెటర్ గా ఉంటుంది. వీడియో ఆన్ చేయండి. ఎస్, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మా పాప తీసుకున్నా మేడం. నేను తీసుకుంటే అది వాడుతున్నాం కానీ మళ్ళా వస్తుంది మేడం. అది ఏమొస్తుంది? ఫిట్స్ లాగా వచ్చి మళ్ళీ పడిపోతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ బస్వరాజ్ గారు, సో మీ అన్ని కూడా క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను నేను. ఎస్, థ్యాంక్ యూ అండి. ఎస్, నెక్స్ట్ ఐ ఇన్వైట్ యాదమ్మ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి, వీడియో ఆన్ చేయండి మేడం. వీడియో ఆన్ చేయండి. యాదమ్మ గారు, మీ వాయిస్ రావడం లేదు. వాయిస్ వస్తలేదు మేడం, వాయిస్ ప్రాబ్లం అయిపోతుంది. వాయిస్ వస్తుంది, మాట్లాడండి. ఇప్పుడు వస్తుంది, మాట్లాడండి. మాట్లాడండి. ఫిబ్రవరి 19 తారీఖున తీసుకున్నాం. అది నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిస్టర్ మోహన్ రావు గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి, వీడియో ఆన్ చేయండి. మోహన్ రావు గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఎస్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి. టెక్నాలజీ నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే.
జాయిన్ అయ్యి కనీసం 8 9 అవుతుంది. చాలా మంది చెప్తున్నాను, ఎవరు కూడా డెమో ఇస్తానని చెప్తున్నాను, ఎవరు కూడా మూవ్ అవ్వట్లేదు. మీ వాయిస్ క్లియర్ లేదు సార్. కొంచెం వాయిస్ వాల్యూమ్ పెంచండి. బాగానే ఉంది, ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు నాకు. ఓకే, ఏ ప్రాబ్లం ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మోహన్ రావు గారు. నెక్స్ట్ ఐ ఇన్వైట్ బుర్హానుద్దీన్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఐ థింక్ మై గుడ్ మార్నింగ్ మేడం. ప్రొనౌన్సియేషన్ ఈజ్ కరెక్ట్, ఐ థింక్. ఓకే, చెప్పండి. ఎస్ మేడం, ఎస్ మేడం, ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం. ఎస్, థ్యాంక్ యూ, చెప్పండి. ఎస్, షేరింగ్ ఇవ్వండి. మేడం, నేను ఒక నెల మా జూనియర్ దోమ సత్యమ ఆమె పేరు, ఆమె విలేజ్ మా మాట్లాడండి మేడం, సత్యమ్మ గారు మాట్లాడండి. హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వీడియో ఆన్ చేయండి మేడం. ఎక్కడున్నారు? వాళ్ళకి రాదు మేడం, వాళ్ళు విలేజ్ లో ఉన్నారు. నేను మాట్లాడుతాను, మీరు వాయిస్ వినిపిస్తారు మేడం. చెప్పండి, చెప్పు సత్యమ్మ గారు. మేడం చెప్పనా? అవునవును మేడం, గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. అదే సార్, మా మేడం సార్ వాళ్ళు మా దగ్గరకు వచ్చిండ్రు నెల రోజుల క్రితము, మా ఇంటికాడికి వచ్చిండ్రు మేడం సారు. హలో, చెప్పండి, వింటున్నాను చెప్పండి. ప్రమోద్ సారు, మన బురాన్ సారు, కృష్ణ సారు, ముగ్గురు మా విలేజ్ కి వచ్చిర్రు. ద్యాసారం విలేజ్ మేడం మాది. ఇంటికి వచ్చిండ్రు. అప్పుడు ఆఖరి సోమవారం అని ఉండే, నేను అక్కడ విజయవాడకి వెళ్తుంటే దేవుడి దగ్గరికి, కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్తుంటే అప్పుడు సార్ వాళ్ళు వచ్చిండ్రు. ఇది సామాన్ తీసుకోమంటే, మన ప్రొడక్ట్ తీసుకోండి అమ్మా, మంచిగా ఉంటది మీ ఆరోగ్యము, ఇట్లా మీకు బీపీ ఉన్నది అంటున్నారు, కాలు చేతులు నొప్పులు అవి ఉన్నాయి అంటున్నారు కదా, తీసుకోండి, తీసుకుంటే బాగుంటది అని చెప్పారు మేడం వాళ్ళు. సార్ వాళ్ళు చెప్తే నేనేమన్నా, వద్దు సార్, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, నేను మళ్ళీ వచ్చినాక దేవుని కాడికి పోయి వచ్చినాక తీసుకుంటా, ఇప్పుడు వద్దు నాకు అంట అని చెప్పినింటి సార్ మేడం వాళ్ళకు. నేను చెప్తే సార్ వాళ్ళు, నువ్వు దేవుడి దగ్గరికి పోతా అంటున్నావు కదమ్మా, పొయ్యి రా, నువ్వు పోయి వచ్చినాకనే డబ్బులు ఇయ్యి మాకు అంటానని అన్నాడు సారు. అంటే నేను అవి తీసుకొని వెళ్ళిన మేడం, అక్కడికి విజయవాడకి వెళ్ళిన నేను. అవి అక్కడనే తీసుకొని, బెల్ట్ తీసుకొని, వాటర్ బాటిల్ కి వేసుకొని, ఇట్లా చేతికి కాళ్ళకి వేసుకొని వెళ్ళిన నేను. మళ్ళా రిటర్న్ లో వచ్చేటాలకల్లా 4 రోజులలోనే నాకు తేడా రిజల్ట్ కనిపించింది మేడం. నాకు 4 రోజులల్లా చాలా మంచిగా ఉన్నది ఆ ప్రొడక్ట్. నాకు మస్తు ప్రాణము మంచిగా అయింది. నాకు బీపీ 190 180 ఉండే మేడం. నాకు అవి గోళీలు, బీపీ గోళీల పత్తలు మస్తు ఇన్ని పెట్టుకుంటుంటే అడ్వాన్స్ గా ఇంట్లో. నేను ఇప్పుడు ఒక్క టాబ్లెట్ కూడా వేసుకుంటలేను. ఈ ప్రొడక్ట్ మనది మంచిగా పనిచేస్తుంది నాకు. ఇక నాకైతే చాలా మంచిగా ఉంది మేడం, నా ఆరోగ్యం బాగుంది. నేను వేరే వాళ్ళకు కూడా ఇయ్యాలని మస్తు మందిని అడుక్కుంటున్నా. వాళ్ళు డబ్బులు లేక వెనక ముందు అవుతున్నారు. చూపించుకుంటాం అమ్మా, నువ్వు ఇంత మంచిగా చెప్తున్నావు, నీకు మంచిగా అయిందని చెప్తున్నావు, మేము కూడా తీసుకుంటాము, సామాన్ కొనుక్కుంటాము అని చెప్తున్నారు మేడం ఇక్కడ. నాకైతే చాలా మంచిగా అయింది మేడం. ఎవరికేమో గానీ నాకైతే ఆ విషయంలో ఆ వస్తువులను బట్టి చాలా మంచిగా అయింది నాకు. ఆడ నిన్న మా కొడుకు అది వేరే ప్రాబ్లం లో మా కొడుకుని తీసుకొని ఆ ఊరికి, అక్కడ అదే ఊరు ఏములనంట ఆ ఊరికి పోయినింటిమి. ఆడైతే కాలు చేతులు పడిపోయిన వాళ్ళు, పక్షవాతం ఉన్నోళ్ళు చాలా మంది వచ్చిండ్రు మేడం. అక్కడికి వందలాది మంది వచ్చిండ్రు. అక్కడికి వస్తే నేను మన బెల్ట్ తీసుకుపోయినింటి. ఆ బెల్ట్ చూపిస్తే ఇది 1,00,000 రూపాయల ప్రొడక్ట్ అంట అన్న, ఈ సామాన్లు
మనకు 11,000కే ఇస్తున్నారు వాళ్ళు. మంచిగా ఉంది ఇది, మీరు కొనుక్కుంటే మీ వాళ్ళకు కాలు చేతులు వస్తాయి, పడిపోయిన వాళ్ళు కూడా లేచి తిరుగుతారు అన్న, ఇది కొనుక్కోండి అన్న అంటే నా దగ్గర ఒక 5-6 మంది ఫోన్ నెంబర్ తీసుకున్నారు మేడం, నా నంబర్ తీసుకున్నారు. వాళ్ళు ఈ రోజు వాళ్ళ ఇళ్ళకి వచ్చి ఉంటారు. ఇక చేస్తాం అక్క, ఇది ఎక్కడుంటది అని అడిగితే వికారాబాద్ లోనే ఉంటది మన ఆఫీసు, మీరు నాకు ఫోన్ చేస్తే నేను ఇక్కడికి తీసుకెళ్తా, మిమ్మల్ని తీసుకెళ్లి ఇప్పిస్తా మీకు అన్న, 100% మంచిగా అవుతుంది, గ్యారంటీ మీకు చాలా మంచిగా ఉంటది ఇది అంట అని చెప్పిన మేడం వాళ్ళకి నేను. జండు బామ్ గురించి చెప్పు సత్యమ్మ. సార్ జండు బామ్ మేము పెట్టుకుంటుంటే కదా, దేని కొరకు చెప్పు అది కూడా మేడం. నేను మేడం అప్పుడు ఫస్ట్ ఇది మన ఈ సామాన్ తీసుకోక ముందు మేడం చెప్పండి వింటున్నా. నేను మన సామాన్ తీసుకోక ముందు, మన ప్రొడక్ట్ కొనుక్కోక ముందు నేను ఒక కిరాణం షాప్ ఉండే నా దగ్గర, షాప్ కాడ కూర్చొని పొద్దుటాన మా కుర్చీలో కూర్చొని వచ్చి ఈ పక్క అయితే ఒక వీనంగా అసలు ఒక రేంజ్ లో వీక్తుండే మేడం. ఈ పక్క డొక్కలు, నడుములు, కాళ్ళు, చేతులు గుంజి 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 అట్లనే మస్తు బాధపడుతుంది. ఒక్కొక్కసారి అయితే మనం అందుకిన దాగి సావాలి అనిపిస్తుండే మేడం నాకు ఆ నొప్పులను బట్టి. కానీ ఆ నొప్పులు ఇంటికి వచ్చి షాప్ కాడికి వెళ్ళి ఇంటికి వచ్చేటాలకల్లా మా బావ 20 రూపాయలు 30 రూపాయలు 2 రూపాయల జెండు బాంబులు 3 రూపాయల జెండు బాంబులు తెచ్చి కాళ్ళకు, చేతులకు, నడుములకు బాగా రుద్ది 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 పండుతుండే. రోజు మళ్ళా నొప్పి గోళీలు తెచ్చి, పెయి నొప్పి గోళీలు తెచ్చి వేసుకొని ఆ జెండు బాంబు రుద్దుకొని పిల్లలతో ఈ చేతి ఈ కాళ్ళు చేతులు బాగా దొక్కిపించుకుంటుంటి. అటువంటిది మేడం ఎక్కడ మట్టుమాయం అయిపోయిందో ఆ దేవుడు దయ వల్ల సార్లు మాకు దేవుళ్ళ లేక మా ఇంటికి వచ్చి మాకు ఇప్పించి మాకు చాలా పుణ్యం కట్టుకున్నాడు మేడం. నేను ప్రతిరోజు మరవలేకపోతున్నా సార్ వాళ్ళని అయితే తెలుసా. వద్దనంగా నాకు నా దగ్గర పైసలు లేవు సార్, నాకు వద్దు, ఇప్పుడు తర్వాత తీసుకుంటా నేను అని చెప్పంగా కూడా నా ఇంటికి వచ్చి నాకు ఇచ్చి పోయి నా ఆరోగ్యం చాలా మంచిగా చేసిండ్రు మేడం. ఆ సార్ వాళ్ళకి పుణ్యం రాకోక మంచిగా వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎల్లకాలం చల్లగా బతుకోక మేడం. నాకైతే చాలా మంచిగా అయింది. నా వల్ల ఇప్పుడు 2 ఉన్నారు ఇక్కడ మా ఊళ్ళో లైన్ లో తీసుకుంటాం అంటున్నారు, కానీ పైసలు గంతగానమా అని అంటున్నారు మేడం. అంటే గంతగానమా అంటున్నారేమాక, 1,00,000 రూపాయల మాలు, అది 1,00,000 రూపాయల సామాన్లు అవి వాళ్ళు మనకు 10,000కు 11,000కి ఇస్తున్నారంటే మనం ఎంత గ్రేట్ అక్క. ఇది మీరు ప్రతి ఒక్కరికి మోకాల నొప్పులు, నడుము నొప్పులు, మోకాల నొప్పులు, నడుము నొప్పులు అని ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క మనిషికి అవి అలాంటి ఉన్నాయి. తీసుకోమంటే గంతగానమా అని మీరు ఒక్కట్లోనే ఉన్నారు చూడు మేడం. ఖచ్చితంగా తీసుకోండి, ఏం కాదు తీసుకోండి. మీకు తక్కువ కాకపోతే ఆ కంపెనీ నుంచి తరఫు నుంచి నేను కష్టపడి పైసలు మీకు ఇస్తామ్మా, మీకు ఆరోగ్యం మంచిగా అయినాకనే నాకు ఇస్తురు అని నేను ఇట్లా కూడా చెప్తున్నా మేడం కస్టమర్ కు. ఓకే, సో ఈ టెక్నిక్ బాగా వాడారు బుర్హానుద్దీన్ గారు. మీరు ఫోన్ ద్వారా సత్యమ్మ గారి దగ్గర మాట్లాడించారు. మేము ఇంకా ఫేస్ చూస్తే చాలా బాగుండేది. చాలా అంటే జెన్యున్ వాయిస్ ఇది. అంటే తనకు వచ్చిన రిజల్ట్ ని జెన్యున్ గా చెప్తున్నారు. తను హ్యాపీగా ఎంత ఇన్నోసెంట్ గా ఉన్నదంటే సో ఒక్కసారి మాకు కనిపిస్తే బాగుండు మేడం. మీరు చాలా చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎంత బాగా చెప్పారంటే మీరు వద్దు చెప్పండి. చెప్పు సత్యమ్మ, మాట్లాడు సత్యమ్మ. హలో మేడం చెప్పండి. నేను ఖచ్చితంగా మీకు కనిపిస్తా, మీరు ఎక్కడున్నా మీ దగ్గరకు వస్తా మేడం. నేను మీ దగ్గరకు వస్తా, మిమ్మల్ని కలుస్తా. నాకు కూడా ఒక కన్న తల్లి లేరు. మీరు మాట్లాడుతుంటే కూడా నాకు ఒక ఏదో ఒక దేవతలాగా అనిపిస్తున్నారు మీరు. నాకైతే చాలా మంచిగా అయింది మేడం. నేను ఇట్లా ప్రజల కస్టమర్లలో పోయి ఇట్లా ఒక దగ్గర ఇట్లా కాలు పెట్టి ఇట్లా కూర్చుంటుంటే కూడా అసలు ఈ కాలు ఇక్కడ, ఆ కాలు అక్కడ, ఇట్లా అనుకుంటుంటు మేడం. నేను అది కస్టమర్ల మందిని ఇట్లా బంతిలో తిన్నికే కూర్చుంటాం కదా మేడం. తిన్నికే కూర్చున్నప్పుడు ఇట్లా 2 కాళ్ళు ఇట్లా సకలం ముక్కలం పెట్టుకొని ఇట్లా కూర్చోలేకపోతుంటే నేను తెలుసా మేడం. ఇది పెట్టినాక సార్ వాళ్ళు వచ్చి ఇది నాకు ఇచ్చినాక నేను పెట్టుకున్నాక నాకు చాలా మంచిగా అయింది మేడం. నాకు
ఒక్క నొప్పి కూడా లేదు, ఒక బాధ కూడా లేదు. పొద్దుగాల లేచి మంచిగా పని చేసుకుంటున్నా, నేను యాక్టివ్ ఉన్నా, అన్ని మంచిగా చేసుకుంటున్నా చూడు మేడం నేనైతే. ఓకే. సత్యమ్మ చాలా ఇంకేమైనా మాట్లాడతావా? మేడం ఏమైనా చెప్తావా? సరిపోతుందా? చెప్తాను సార్ నేను ఇంకా సంతోషం సంతోషం, నేను మాట్లాడతా. ఇక నేను ఫోన్ కట్ చేస్తున్నా సత్యమ్మ, నేను మాట్లాడతా మేడం తోటి. మేడం థ్యాంక్ యూ మేడం. అయితే ఇంకో ఇన్ఫర్మేషన్ ఉంది మేడం. అడ్వకేట్ ఉన్నాడు మేడం ఒక ఆయన జస్ట్ 3 days అయింది మేడం ఆయన వాడబట్టి. 2 రోజులు డౌట్ వచ్చిందంట. నా జూనియర్ చెప్పిండు అనమాట, ఆ సాదిక్ అనే జూనియర్కు. నేను అతను సాదిక్ భయపడ్డాడు. అయ్యే నేను అంత పెద్ద మనిషికి ఇచ్చిన మేము ప్రోడక్ట్ రిజల్ట్ లేదంట బ్రదర్ అంటే, 2 రోజులు ఆగు నువ్వు, అట్లా భయపడదు, వాడుతుండే అని చెప్పేసి ఈ రోజు నేను ఆయన ఇంటి ముందరికి విజిట్ చేసుకుంటూ పోయినా మేడం. సడన్ గా బండి ఆపి నా చేయి పట్టుకొని, మేడం బురాన్ భాయ్ కంప్లీట్ గా నేను నిద్రపోయినా. ఒక 6 నెలల నుంచి నాకు నిద్ర లేదు సరిగా. నేను అడ్వకేట్ను, రోజు ఆ ఫైల్స్ కేసులు అన్ని కూడా ఎంతలా నిద్ర పట్టిందంటే చాలా. 3వ రోజుగా వినాయకులు మేడం రిజల్ట్. ఓకే. నేను ఇప్పుడు సత్యమలాగానే మాట్లాడిపిద్దాం అనుకున్నా, ఆయన ఫోన్ బంద్ వచ్చింది మేడం. మా ఇంటికి పక్కనే వెళ్దాం అనుకున్నా, ఆయన ఫోన్ బంద్ వచ్చి ఆగిపోయినా మా ఇంటి దగ్గరనే. ఓకే. టెక్నిక్ థ్యాంక్ యూ బాగా మేడం. వాడారు. ఫోన్ ద్వారా బాగానే వినిపించింది వాయిస్. ఓకే, ఫోన్ నుంచి. సో వండర్ఫుల్ షేరింగ్. ఈసారి అయితే మీరు నెక్స్ట్ టెస్టిమోనియల్ లో సత్యమ్మ గారి ఇంటికి వెళ్ళి వీడియో ఆన్ చేసి మాట్లాడించండి. ఎందుకంటే ఎంతో మందికి తన వల్ల కూడా యూజ్ అవుతుంది. తను అంటే స్వచ్ఛమైన మనసు అంటాం కదా, అలాంటి క్లీన్ మైండ్ తోటి తను మాట్లాడడం జరిగింది. సో తనకు వచ్చిన రిజల్ట్, ఆమె ప్యూర్ మైండ్, ప్యూర్ సోల్ అంటాం. సో అలాంటి ప్యూర్ హార్ట్ తోటి మాట్లాడడం జరిగింది. వండర్ఫుల్ షేరింగ్. ఈ రోజు అయితే ఎక్సలెంట్ షేరింగ్ అని చెప్పొచ్చు. సత్యమ్మ గారికి థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి. ఓకే. సో మీకు కూడా తనకు బలవంతానగా ప్రోడక్ట్ ఇచ్చి ఇంత మంచి రిజల్ట్ ఇచ్చారు ఫోర్స్ చేసి. ఓకే. ఇంకోటి మేడం, నేను మార్కెట్ లో వెళ్తే మేడం ఖచ్చితంగా అతని మనసు గుర్తుపట్టి ఖచ్చితంగా డబ్బులు లేకుండా ఇస్తున్నా మేడం. వాళ్ళు తగ్గినాక ఆల్రెడీ వాళ్ళే పిలిచి తెచ్చిస్తారు మేడం డబ్బులు. నేను డబ్బులు ఎక్కడ కఠినంగా మాట్లాడతాను, అందుకనే మేడం ఫాస్ట్ గానే గ్రోత్ అయినా మేడం నేను చెప్తున్నాను. కరెక్ట్. అదే చాలా మేడం. తొందరగా మీరు లీడర్షిప్ క్వాలిటీస్ తీసుకొని కార్ కూడా తీసుకోవడం జరిగింది. కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ ఇలాగే మీ సక్సెస్ రేట్ చాలా బాగా జరగాలని ఆ భగవంతుని కోరుతూ, మంచి ఇలాగే ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయండి. మన మోటోనే అది, మెడిసిన్ ఫ్రీ ఇండియా, హెల్దీ ఇండియా క్రియేట్ చేయాలి. సో దాంట్లో మనం అందరం భాగమై వెళ్తున్నాము. సో దాంట్లో మీరు కూడా ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ముందుకు వెళ్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇంకా నెక్స్ట్ వీక్ లో కూడా మీరు చాలా మంచి మంచి టెస్టిమోనియల్స్ మా ముందుకు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయండి. ఇంకోటి మేడం, ఇంకా ఎక్స్క్యూజ్ మేడం, ఇంకో విషయం మేడం, డిస్ట్రిక్ట్ పాయింట్ కూడా ప్రయత్నాలు నడుస్తున్నాయి మేడం. నేను సార్ తోటి, వెంకటరాజ్ సార్ తోటి లాస్ట్ ముంబై ట్రిప్లో ఈ మాట తీసుకున్నాను. ఆ మాట తీసుకొని మా ఫ్రెండ్కు చెప్పినా మేడం. అతను ఫస్ట్ నేను ప్రోడక్ట్ ఇస్తున్నాను, తగ్గినాక డిస్ట్రిక్ట్ సెంటర్ కూడా ప్లాన్ చేస్తున్నాను మేడం. అన్ని మాట్లాడుకున్నాము. ఈ నెక్స్ట్ 7th అక్టోబర్ రోజు డిస్ట్రిక్ట్ పాయింట్ గురించి నేను సార్ ముందర మాట్లాడి క్లియర్ చేసుకుంటాను మేడం. ఓ వెరీ గుడ్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మీకు. ఇంకొక డిస్ట్రిక్ట్ పాయింట్ మన మధ్యలోకి వస్తున్నందుకు అందరికీ హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్ బుర్హానుద్దీన్ గారు ఫర్ యువర్ వండర్ఫుల్ షేరింగ్ అండ్ కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎస్, ఐ ఇన్వైట్ రెడ్మీ నోట్ 7 అని ఉంది. మీరు పేరు పెట్టుకోలేదు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. మిమ్మల్ని నేను రెడ్మీ నోట్ 7 అని పిలవాల్సి వస్తుంది, పేరుతోటి రావాలి. ఓకే, చెప్పండి మీ పేరు. కొత్తరాయుడు. ఏం పేరండి? కొత్తరాయుడు. ఎస్, మాట్లాడండి. మేడం నేను స్టార్టింగ్ నాకు బ్యాక్ పెయిన్ వల్ల నేను కిట్ వాడుతున్నాను. అయితే ప్రజెంట్ అయితే బాగానే ఉంది కిట్ వాడడం వల్ల. వేయడానికి థ్యాంక్స్ చెప్తున్నాం మేడం. ఓకే. ఈ కిట్ వాడడం వల్ల చాలా రిజల్ట్ బాగానే వచ్చినాయి మేడం. అవుతూనే ఉన్నాయి. నేను దాదాపు 2 months నుంచి వాడుతాను కిట్. ప్రజెంట్ అయితే నాకు అన్ని విధాలుగా బాగానే ఉంది మేడం. ఓకే,
ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు బ్యాక్ ఏక్ తగ్గింది, అలాగే 2 months నుంచి వాడుతున్నారు అనుకుంటున్నాను. సో వండర్ఫుల్ రిజల్ట్ ఇంకా మీకు ముందు ముందు కూడా వస్తాయి. చాలా మంచి ప్రోడక్ట్ తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఎస్, మనకు ఆల్రెడీ 10 అయితే అవుతుంది. ఇంకా ఇద్దరు ఉన్నారు. ఇద్దరు షేరింగ్ తీసుకొని మనం క్లోజ్ చేద్దాము. నెక్స్ట్ ఇన్వైట్ మిస్టర్ సయ్యద్ సాదిక్ గారు వికారాబాద్ నుంచి. అన్మ్యూట్ చేసుకోండి, వీడియో ఆన్ చేయండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. నమస్తే మేడం. నేను ఒకటి నా దగ్గర, ఒకటి మా అత్తమ్మ దగ్గర ఉంది మేడం. రెండు రిజల్ట్ మంచిగా ఉన్నాయి మేడం. మా ఓకే, మా అత్తమ్మ అనేది 5 kg తగ్గింది మేడం. వెయిట్ తగ్గింది. ఓకే. వెయిట్ తగ్గింది. మా డాడీకి ఏమో కాళ్ళు చేతులు బ్యాక్ పెయిన్ మొత్తం తక్కువ ఉంది మేడం. ఓకే. మా డాడీకి కాళ్ళు అనేది దొడ్డు అవుతున్నాయి. ఇద్దరికి కూడా చాలా బాగుంది మేడం. నేను ఇంకొక ఆమె కూడా ఇస్తే కూడా ఆమె కూడా మంచిగా ఉన్నదని చెప్పింది మేడం. ఓకే. ఎస్, సో థ్యాంక్ యూ సో మచ్ సయ్యద్ గారు. చాలా వండర్ఫుల్ షేరింగ్ ఇచ్చారు మీరు. సో వెయిట్ అనేది తగ్గింది, అలాగే మీ నాన్నగారికి కూడా కాళ్ళ నొప్పులు తగ్గినాయి. అంటే ఒక మంచి ప్రోడక్ట్ తీసుకొని మీ అమ్మ నాన్నకి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇలాగే ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయండి సొసైటీలో అందరికి కూడా. ఓకే, సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. లాస్ట్ మనం ఒక లాస్ట్ షేరింగ్ తీసుకొని, ఆల్రెడీ 10 to 3 అయింది, మనం క్లోజ్ చేద్దాము లాస్ట్ షేరింగ్ తీసుకొని. ఓకే, సో నెక్స్ట్ ఇన్వైట్ వివేక్ రెడ్డి గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. హలో, ఎస్, చెప్పండి. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే, మేడం. మేడం, అది నన్ను శ్రీనివాస్ రెడ్డి మేడం, నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. అది 1 year లాస్ట్ ఇయర్ 2024 ఆగస్ట్ లో ప్రొడక్ట్ తీసుకున్నాను. ఇప్పటిదాకా రన్నింగ్ వాడుతున్నాను మేడం. నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉండే. దానిలో మెయిన్ గా ఏంటంటే మేడం, కాలు చేత తిమ్మిళ్ళు బాగా హెవీగా ఉండే. ఆ తిమ్మిళ్ళ ప్రాబ్లం అంటే రాత్రి నైట్ పడుకున్నప్పుడు హెవీగా వచ్చేది. ఇక్కడ ఈ సైడ్ లో పడుకున్నప్పుడు ఈ సైడ్ చేతి కూడా మొద్దుబారేది. ఆ సైడ్ తిరిగి పడుకుంటే ఆ సైడ్ కూడా చేతి మొద్దుబారేది. అటువంటి పరిస్థితుల్లో మెడిసిన్స్ వాడినప్పుడు చాలా వరకు తగ్గింది, కానీ మళ్ళీ బంద్ చేయగానే మళ్ళీ వచ్చింది. సో ఈ ప్రోడక్ట్ గాడి గిట్లాగా పరిచయం అయింది మేడం. లాస్ట్ ఇయర్ వాడిన తర్వాత ఈ కాళ్ళు చేతి తిమ్మిలు తగ్గినాయి. అండ్ మిడిల్లో మెడిసిన్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్ తో బ్యాక్ పెయిన్ కూడా వచ్చింది. ఆ బ్యాక్ పెయిన్ కూడా క్లియర్ అయింది మేడం. తిమ్మిలు ప్రాబ్లం, బ్యాక్ పెయిన్ దా క్లియర్ అయింది. నా హ్యాపీ మేడం. ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎలాంటి మెడిసిన్ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పెయిన్ సంబంధించి ఏ టాబ్లెట్ కూడా వాడట్లేదు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఈవైటరం. థ్యాంక్ యూ సాగర్ దేశ్ సార్. థ్యాంక్ యూ వెంకటరావు సార్. మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ వివేక్ రెడ్డి గారు. చాలా వండర్ఫుల్ షేరింగ్ ఇచ్చారు. మీకు బ్యాక్ పెయిన్ తగ్గింది, అలాగే చాలా మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి మీకు. ఈ విధంగా మీరు కూడా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయండి. మెడిసిన్ ఫ్రీ ఇండియా అనేది మనం క్రియేట్ చేయాలి. మీ వైఫ్ చూస్తున్నట్టున్నారు, ఐ థింక్. మేడం, ఆమె కూడా రిజల్ట్ వచ్చింది మేడం, మాట్లాడదంట, అందుకే ఉత్సాహపడుతుంది. ఓకే, ఇవ్వండి. వండర్ఫుల్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పండి. నా పేరు లావణ్య. నేను 2 years బాగా బట్టలు బాగా కుట్టేదాన్ని మేడం. మిషన్ టైలరింగ్ చేసేదాన్ని. ఓకే. చేస్తుంటే ఇక అట్లా కొన్ని రోజుల తర్వాత 2023 2 నుంచి 3 వరకైతే బాగా నడుము నొప్పి, బ్యాక్ పెయిన్, కాలు ఉబ్బడం బాగా జరిగింది. ఇంట్లో ఇల్లు ఊడ్చుకొని వంట చేయలేని పరిస్థితి. బాబు 9th class 10th class, ఇల్లు ఊడవలేకపోయేదాన్ని. నిజామాబాద్ లో డాక్టరు పవన్ కుమార్ అని ఉంటాడు సార్, స్పెషలిస్ట్ మేడం. అయితే తన దగ్గరికి వెళ్తే మేడం తగ్గుతుంది అని చెప్పేది. మీరు కొన్ని రోజులు తీసుకోండి ట్రీట్మెంట్, కంపల్సరీ తగ్గుతుంది అని చెప్పేది. సరే అని కంటిన్యూగా గోళీలు వేసుకొని మెడిసిన్ వేసుకోవాలి అని అంటే పొద్దున్నే సరే తొందరగా వేసుకుంటే 8:30 వరకు వేసుకుంటే మంచిగా అవుతుంది. 8:30కి వేసుకొని గోళీలు వేసుకొని పడుకుంటే మేడం 2 అవుతుండే మళ్ళీ నేను లేచే వరకు.
2 అవుతుండే. అప్పటికి ఇల్లు నూకకుండి, మా దగ్గర డాగ్ ఉంది. డాగ్ వచ్చి నన్ను వాసన చూస్తుండే, ఇట్లా లేవలేని పరిస్థితిలో ఉన్నా అని చెప్పి. అది ఉపాసమే. మా బాబు, మా ఆయన అందరం బయటకి వెళ్ళి హోటల్ నుంచి తెచ్చిపెట్టిన రోజులు ఉన్నాయి మేడం. నాకైతే అంత అంటే ఒక 5-6 మినిట్స్ కూడా నిలబడి వంట చేయలేకపోయేదాన్ని నేను. పనామని పెట్టుకుంటే కూడా టైంకి రాలేదు మేడం. అట్లా అంతా అయిపోయిన తర్వాత ఆగస్టులో వినాయక చవితి, అప్పుడు వినాయక చవితి రోజు కూడా పని చేసినా కానీ మళ్ళా గణపతి మేమే ఇప్పించినాం. అప్పుడు ఏమైంది, అంటే వాళ్ళనే చేసుకోమని పూజ, నాకు చేతనైతే లేదని చెప్తే గల్లీ పిల్లలు ఏమంటున్నారు, డైరెక్ట్ వచ్చి అక్క మీరే ఇప్పించారు, మీరే పూజ చేయాల. అప్పుడు అనిపించింది, దేవుడా నేను చేస్తే ఏమైతే, చేయకపోతే ఏమవుతుందో మళ్ళా అని అట్లా అనుకొని సరే అని చెప్పి మళ్ళా ఫ్రెష్ గా దేవుడికి ప్రసాదం చేసిన. ఈవినింగ్ ఓపిక లేకుంటే కూడా మళ్ళా స్టార్ట్ చేసిన. చెయ్యమన్నారు కదా, చెయ్యము అంటే బాగోదు కదా మేడం. అట్లా అని మంచిగా చేసిన. చేసి ఆ రోజు 11:45 దాకా గణపతి దగ్గర ఉండొచ్చిన. అయితే 5 days వరకు అక్కడ ముఖం కూడా చూపించలేని మేము గణపతి ఇప్పిస్తే కూడా. అంత బాధ. ఫ్రైడే, సాటర్డే, సండే రోజు ఇక్కడ హోటల్లో మీటింగ్ జరిగింది ఇక్కడ నిజామాబాద్ లో. జరిగితే మా సార్ని ఇన్వైట్ చేశారు. రాజమల్లి సార్ అని, నిజామాబాద్ రవి సార్ అని ఉంటారు, వాళ్ళందరూ ఇన్వైట్ చేశారు. చేస్తే మా సారు 4:40కి నాకు ఫోన్ చేసిండు, ఇక్కడ రా బాగుంది ఇట్లా అవుతుంది అని చెప్పారు. దానికన్నా ముందు రోజు 2 days ముందు డాక్టర్ దగ్గరికి హెవీ పెయిన్ వస్తుంది సార్, నేను నిన్ననే వచ్చినా ఇంకా కూడా తగ్గట్లేదు, నేను ఏదైనా ఉంటే ముఖం మీద అడిగేసేస్తాను మేడం. 2 years నుంచి కంటిన్యూగా తీసుకుంటున్నా నీ దగ్గర ట్రీట్మెంట్, ఇప్పటి కూడా ఏం క్యూర్ లేదు నాకు. అసలు ఏంది సార్, మీరు అన్నారు కదా తీసుకుంటే క్యూర్ అవుతుంది మేడం, కొంచెం కొంచెం తగ్గుతుంది అన్నారు కదా, లాంగ్ టైం తీసుకుంటున్నా నేను ఇంకా అని చెప్పిన. 10 daysకి ఒకసారి వెళ్ళాలి మేడం. సిటీ స్కానింగ్ 3 సిటీ స్కానింగ్ తీసిండు. మళ్ళా ఏమని మళ్ళా రాసిండు. అంటే ఎందుకు సార్ అని చెప్పిన, అడిగిన. అంటే నీకు ఎంత పెరిగింది, ఎంత తగ్గింది ప్రాబ్లం అనేది చూసి చెప్పడానికేనంటది. సరే మంచిది సార్ మీరు చెప్పండి ఇది ఎట్లా అంటే, ఇక టోటల్ గా చెప్పేసిండు. మేడం మీరు ఏజ్ 33 మేడం. అయితే మీ ఏజ్ ఎట్లా పెరుగుతే అట్లా నీ ప్రాబ్లం పెరుగుతుంది కానీ తగ్గదని చెప్తే ఇక నాకు బాగా బాధ అయింది. ఏమో సార్కి ఏమన్నా తగ్గదని చెప్పేసిండు కదా, పోదాం నడివి ఇంటికి, ఏ హాస్పిటల్కి పోతే ఏమో ఎట్లా ఉంటే అట్లా అవుతుంది ఇక అని చెప్పి ఇంటికి వచ్చి పడుకున్నా ఏడ్చుకుంటే. అట్లనే ఇక నెక్స్ట్ డేనే ఆ హోటల్ నుంచి ఈయనకు ఫోన్ వస్తే వెళ్ళి చూసిండు. ఈయన చూసిండు, ఒక్కటే ఉంది కిట్ ఆడ, శ్రీదేవి మేడం అని ఉంది. ఆ మేడం రెఫర్ చేసిండ్రు, ఆ సార్ ఇంకొక సార్ ఉంటారు. అయితే తీసుకోండి బాగుంటది అని అంటే నాకు ఫోన్ చేసిండు. నేను ఇంటికాడ అన్నా చూడండి, అంటే ఎంతో మంది ఏదేదో చెప్తే చేసినాం కదా మేడం. అయితే మీరు అంటే నేను అందరి ముందర వద్దని నీకు చెప్పలేను, కాకపోతే మంచి ఏదో చెడేదో నీకు తెలుసు, కానీ నాకు మాత్రం అడగక అక్కడ అని నేను అన్నా. ఇంట్లోనే చెప్పేసి వెళ్ళిపోయినా. నాకు అడగకు అంటే ఈమె తీసుకోమంటే తీసుకుంటా, వద్దంటే ఊకుంటా అని నాకు అడగకు. ఎందుకంటే మంచి ఏదో చెడేదో హెల్త్ గురించి నా బాగా కేర్ తీసుకుంటాడు మేడం. అట్లా అందుకనే నేను నాకైతే అక్కడ అడగకు, నీకు నచ్చదు తీసుకో, నేను ఏమనట్లే అన్నాను అని. ఎక్కువ మట్టుకైతే వద్దు అన్నయ్య చెప్పడానికి అన్నా మేడం నేనైతే, ఎందుకంటే నాకు నమ్మకం లేదు. అయితే అట్లనే అడుకోగానే చూపిస్తే నాకు కూడా టెస్ట్ మంది చేసిర్రు. చేస్తే డెమో ఇస్తే కూడా ఇజ్ ఇట్ ట్రూ అని అన్నా. అని అంటే మేడం చదువుకున్న వాళ్ళు ఇట్లా అంటే మేము ఎట్లా, వేరే వాళ్ళు ఎట్లా అని అంటే ఏమో సంథింగ్ ఈజ్ రాంగ్ అనుకున్నా మనసులో. అనుకొని సరే మంచిది అంటే ఈయన అన్నాడు, ఎన్ని వేలు పెట్టినా నీకు ఇప్పటిదాకా లక్షలు అయినాయి, ఇప్పుడు పెడతా 10,000 అయినా సిటీ స్కానింగ్ తీయమంటుండు కదా, అయిపోయింది తీస్తే ఇప్పుడు 10,000 పోతాయి కదా ఎట్లాగో, మళ్ళా రేపు ఇంకో హాస్పిటల్కి పోతావు కదా, మరి అప్పుడైనా కావాలి కదా. సరే అవి అయితే తీసుకుంటా నేను అన్నాడు. నీ ఇష్టం అని తీసుకున్నాం, వచ్చినాం. ఒక్కటే ఉండే మేమే తీసేసుకున్నాం. 2 రోజులు 3 రోజులు నాకు కొంచెం లేట్ వచ్చింది. ఎక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. అంటే 3 జాగాలలో బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయిందని చెప్పిండు. అట్లా అయితే ఇట్లా కూర్చోలేకపోతున్నా నేను. ఇప్పుడు 6 నుంచి పొద్దుగాల 5కి లేస్తా మేడం, 5కి లేస్తా కానీ అటు ఇటు 5:30 అవుతుంది. అని ఈవినింగ్ నైట్ 10కి కరెక్ట్ 10కి పడుకుంటా. మళ్ళీ పొద్దుగాల 5 అని 6 లేసేస్తా మేడం. 1 గంట కూడా పడుకోను నేను. అంటే బట్టలు కుట్టుడు బంద్ చేసిన.
ఒక 1.5 month కి నాకు రిజల్ట్ వచ్చింది. అడిగిండ్రు అందరు. అడుగుతుంటే నేను అన్నా కొంచెం కొంచెం అయితే తక్కువ ఉంది, పర్వాలేదు నాకైతే. అంటే 3 days కే మా సార్ కూడా తీసుకున్నాను. మా సార్ కూడా ప్రాబ్లం ఉండే అది. అయితే సరే మంచిదని చెప్పి ఆయన కూడా తీసుకున్నాను. ఆయనకు తగ్గింది, నాకు తగ్గింది మేడం. ఇప్పుడు 4-5 months నుంచి మేము బిజినెస్ కూడా చేస్తున్నాము, మంచి ఇన్కమ్ తీసుకున్నాము. ఇప్పుడు మాత్రం నా హెల్త్ గుడ్ మేడం. ఇప్పుడు నేను ఆపేసిన డిగ్రీ కూడా కంటిన్యూ చేస్తున్నా, బీకామ్ సిఏ. ఇక క్లాసెస్ మంచిగా వింటున్నా. మా మేడమ్స్ వాళ్ళే నువ్వు ఇంత ఎనర్జీతో వింటావు, నువ్వు క్లాసెస్ పిల్లలు రాకపోయినా అంటారు వాళ్ళు. ఇక 2nd year కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు ఇక బట్టలు కుట్టకొద్దన్నారు కదా, ఏం చెయ్యాలి, ఉట్టిగా ఉండలేను నేను. ఇక స్టడీ చిన్న ఏజ్ లో పెళ్ళైంది కాబట్టి స్టడీ కంప్లీట్ చేయలేకపోయినా అని చెప్పి రెగ్యులర్ డిగ్రీ చేస్తున్నా మేడం, నిజామాబాద్ లో నిశిత డిగ్రీ కాలేజ్ లో. అట్టమనొద్దు అట్లా. ఇప్పుడైతే నా హెల్త్ గుడ్ మేడం. నాకు అనిపిస్తుంది నేను ఏదన్నా సాధిస్తా, అంటే నా హెల్త్ బాగుంది కదా, అప్పుడు నేను ఏదన్నా సాధిస్తాను, నాకు ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది అట్లా. మీ పేరు ఏమన్నారు? పేరు లావణ్య మేడం. లావణ్య గారు. లావణ్య గారు చాలా చక్కగా టోటల్ హిస్టరీ చెప్పారు మీది. ఎలా మీ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మీకు ఎలాంటి హెల్త్ సమస్య వచ్చింది, తర్వాత మీరు నమ్మకం లేకున్నా కూడా బలవంతాన ప్రోడక్ట్ తీసుకొని దాన్ని వాడి దానికి వచ్చిన రిజల్ట్ ని ఈరోజు మీరు ఎక్స్పీరియన్స్ చేస్తూ ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇస్తూ చేతికి బెల్ట్ ఎస్ జై ఈ బైటోరియం. సో అది పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా మీరు కూడా వాడుతూ మీ కాన్ఫిడెన్స్ లెవెల్, అంటే మీరు ఇంట్రెస్ట్ గా మీ వారు చెప్తున్నారు కానీ వెనక వెళ్ళి వెంటనే రెడీ అయిపోయి మీరు టెస్టిమోనీ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అంటే మేడం తను ఏది చేసినా నాకు ఒక నమ్మకం, అంటే బాగా దీర్ఘంగా ఆలోచన చేసి చేస్తాడు. ఏది చేసినా అట్లనే చేస్తాడు. అంటే హెల్త్ విషయంలో అసలు ఎప్పుడు కూడా కేర్ తీసుకోడు, ఇట్లా డిలే చెయ్యడు. అందుకనే దానికి ఏమనిపిస్తుంది అంటే నేను వద్దన్నా అనుకో, మళ్ళీ ఆయనకే రేపు పొద్దుగల నాకు ఎక్కువైతే ఇబ్బంది అవుతుందేమో, బాధపడతాడేమో అని చెప్పి సరే నీ ఇష్టం కానీ నన్ను మాత్రం అక్కడ అడగకు అన్నట్టు అన్నా నేను. అట్లా ఎవరికైనా పిల్లలకైనా పెద్దలకైనా అట్లనే చేస్తాడు ఇక అట్లా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ గివింగ్ దిస్ ఆపర్చునిటీ మేడం. ఎస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ లావణ్య గారు అండ్ వివేక్ రెడ్డి గారు. వండర్ఫుల్ షేరింగ్ ఇచ్చారు మీరు. సో అలాగే మీరు వాడుతూ ప్రతి ఒక్కరికి కూడా ఇన్వాల్వ్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా మీలాంటి ఒక సంతోషాన్ని ఇవ్వాలి. ఆ కాన్ఫిడెన్స్ మీకు ఎలా వచ్చిందో వాళ్ళకు కూడా ఇవ్వాలి. మన నమ్మకం లేకపోయినా కంపల్సరీ ఈ ప్రోడక్ట్ ఇవ్వాలి. ఇది సంజీవిని అని మనం చెప్తున్నాం, ఇట్స్ సపోర్టింగ్ థెరపీ. దీని వల్ల ఎన్నో డిసీజెస్ ని మనం రిమూవ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఇద్దరికి కూడా. యాదగిరి గుట్టలో ఉంటది మేడం, మాతో మాట్లాడకపోయినా గానీ కొంచెం వాళ్ళ కూతురు దగ్గర ఉంది ఇష్యూస్ ఉన్నాయని. కానీ నేను ఏమన్నా నాకు తగ్గంగానే మా అత్తమ్మకే తీసుకుంటాం మేము ముందుగాలని చెప్పినాం. మా అత్తగారికి కూడా తీసుకొని పోయి ఇచ్చేసి వచ్చినాం. అత్తమ్మ నువ్వు మంచిగా వాడుకోయిదని చెప్పేసి ఇచ్చేసి వచ్చినాం. ఓకే ఓకే ఎస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ షేరింగ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ షేరింగ్ ఒకటి తీసుకుందాం. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయకండి, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ 10:15 అవుతుంది. లాస్ట్ షేరింగ్ తీసుకుందాం, ఎందుకంటే షేరింగ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. సో ఐ ఇన్వైట్ మిస్టర్ కృష్ణ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి, వీడియో ఆన్ చేయండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి మేడం. ఎక్సలెంట్ సెషన్ మేడం. ఇంకొకటి ఏంటంటే నిన్న జైరాబాద్లో వెళ్ళినా మేడం. అంటే ఒక పెరాలసిస్ పేషెంట్కి ఇచ్చినాము లేడీకి. మనం పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ హ్యాండ్కి బెల్ట్ ఇచ్చేసి మనము ప్రజెంటేషన్ ఇచ్చినాం మేడం. అయితే వాళ్ళు అంటే లెఫ్ట్ హ్యాండ్ అనేది లేస్తలేకుండే. మనం ఇచ్చిన తర్వాత జస్ట్ ఒక 45 minutesలో మనం ప్రజెంటేషన్ అయిన తర్వాత చేతు కింద నుంచి లేవని చెయ్యి ఇట్లా పైకి లేపింది మేడం. సో ఈ వేళ్ళకు కూడా స్పర్శ లేకుండా మేడం, మెత్తబడి ఉండే అనమాట. సో మొత్తం మెత్తబడి ఉన్నాయి. సో ఆ ఇంటి వాళ్ళ భర్తనే, సో ఎప్పటికీ చూస్తాడు కాబట్టి మెత్తబడి ఉన్నాయి. బెల్ట్ పెట్టిన తర్వాత స్ట్రాంగ్ అయిపోయింది మేడం, అంటే పవర్ వచ్చేసింది.
అంటే జస్ట్ ఒక 40 minutes లోనే ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది మేడం. సో వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఫ్యామిలీలో వాళ్ళ బాబుకి చిన్నప్పటి నుంచే అంటే డిసీజ్ అటాక్ అయింది ఏదో బ్రెయిన్ లో. సో వాళ్ళ హస్బెండ్ కూడా ఆపరేషన్ది, వీళ్ళందరికీ కూడా డిసీజెస్ ఉన్నది. కానీ మనం ప్రొడక్ట్ అని ఇలా ఇంటికి తీసుకుపోవడం వల్ల చాలా వాళ్ళు ఆహ్వానించారు. ఎందుకంటే వాళ్ళకు ఎంబడే రిజల్ట్ వచ్చింది, చాలా సంతోషపడ్డారు మేడం. సో దాంతో పాటు ఏంటంటే వసంత్ అనే ఒక పర్సన్ కి మేడం పెరాలసిస్ వచ్చింది. ఆయన చాలా యాక్టివ్ లీడరు. కాకపోతే ఏంటంటే బయట వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర తిరగలేని పరిస్థితి అనమాట. సో తనకి ఇచ్చిన మేడం 4 days లో ఆయన ఈరోజు వాళ్ళ ఇల్లు కడుతురు అనమాట. ఇంటికి రాళ్ళు కూడా లేపే స్థాయికి వచ్చింది మేడం. అంటే ఆయన పెరాలసిస్ తోటి ఇంట్లో కూర్చున్నటువంటి వ్యక్తి ఈరోజు 4 days లోనే అదంతా మర్చిపోయి కూడా మన ప్రోడక్ట్ వాడుతుండు. ఆయనకి ఎందుకంటే నమ్మకం ఉంది. సో ఆయన అయితే నిన్న నేను జైరాబాద్లో పోయిన మేడం, చాలా చాలా సంతోషపడ్డాడు. ఎందుకంటే నాకు ఎట్లా తెలిసిందంటే 4 days కింద ఇచ్చినాం, మనం ఏదో 1 month 2 months అని టైం చెప్పినాం మెల్లమెల్ల క్యూర్ అవుతుందని. కాకపోతే ఏంటంటే మనం ఒక టీంకి ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఆ టీంలో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు మేడం. సో తను ఏం చేసిందంటే ఆ టీంకి మనం ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మనం గ్రూప్ లో ఫోటో షేర్ చేస్తాం కదా మేడం, కిట్ తీసుకున్నాడు తాను. సో తీసుకోగానే ఫోటో షేర్ చేసినాను గ్రూప్ లో ఫోటో చూసేసి, బాలరాజ్ మీరు కిట్టు తీసుకున్నారా, అసలు గాడ్ గిఫ్ట్ ఇది, 100% తీసుకోండి. ఎందుకంటే నేనే స్వయంగా 4 days బ్యాక్ నేను, ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా మేడం ఫ్రెండ్స్. సో ఆయన పెరాలసిస్ తో ఇబ్బంది పడుతున్నాడు, ఫ్రెండ్స్ ని కలవలేని పరిస్థితి, ఆయన అంతా షేర్ చేసుకున్నాడు మేడం. అసలు ఆయన ఆ పర్సన్ మనం ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత అదొక వైపు అయితే ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్ అసలు 90% ఇచ్చింది మేడం. ఎందుకంటే ప్రొడక్ట్ లో దమ్ముంది, అసలు ఇది మనకు గాడ్ గిఫ్ట్ మన దగ్గరికి రావడం. సో దీన్ని మిస్ చేసుకోవద్దు అని చెప్పేసి ఆయనకు 90% నమ్మకం ఇచ్చింది మేడం. సో దాంతో మనకు 8 members స్పాట్ల కిట్లు కూడా తీసుకోవడం జరిగింది మేడం నిన్న అసలు వండర్ఫుల్ మేడం. ఎందుకంటే నిన్న నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మనం ఒక పర్సన్ కి ఇచ్చిన తర్వాత ఆయన గ్రూప్ లో చూసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ అటెండ్ కావడం, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇవ్వడం. సో ఇదంతా ఏంటంటే మన ప్రొడక్ట్ దమ్ము మేడం, మన ప్రొడక్ట్ లో చాలా పవర్ ఉంది. సో దానివల్ల నిన్న కూడా మాకు చాలా హ్యాపీ అనిపించింది మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ షేరింగ్ టుడే. సో పెరాలిసిస్ అనేది కూడా ఈ రోజులలో చాలా మందికి అవుతుంది, సడన్ గా అటాక్ అవుతుంది. సో ఒకసారి పెరాలిసిస్ వచ్చాక రికవరీ కావడానికి కూడా ఇట్స్ టేక్ టైం. ఇట్స్ 2 years 3 years 10 years అది మన చేతిలో లేదు. కానీ ఈ ప్రోడక్ట్ వల్ల ఎంతో మందికి ఇమీడియట్ గా కూడా రిజల్ట్ వస్తుంది. కానీ ఒక్కోసారి 15 days లో వస్తుంది, ఒకసారి 2 months లో వస్తుంది, 3 months లో వస్తుంది, కానీ రిజల్ట్ మాత్రం గ్యారంటీ అన్నమాట. సో చాలా యాక్చువల్ గా మేడం మనం 6 months 1 year చెప్తాం మేడం. కాకపోతే ఏంటంటే లక్కీలా మనకు 4 days లోనే, అంటే తాను వాళ్ళ ఫ్రెండ్కి ఏం చెప్పిండంటే, నేను షార్ట్ టైంలో 1 week లో నీ దగ్గర వచ్చి చాయ్ తాగుతా జైరాబాద్కి, అంటే అక్కడ నుంచి ఒక 45 kilometers ఉంటుంది మేడం వాళ్ళకి. సో మీ దగ్గరకు వచ్చి నేను చాయ్ తాగుతా, కలుస్తా అనే హ్యాపీ ఫీలింగ్స్ షేర్ చేసుకున్నాడు మేడం. సో వాళ్ళ ఫ్రెండ్ కూడా మనతోటి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, అన్నారు మాకు మంచి అవకాశం ఇచ్చారు ఇక్కడికి వచ్చేసి అని చెప్పేసి. చాలా నిన్న అద్భుతం అనిపించింది మేడం నిజంగా. సో ప్రతి ఒక్కరికి కూడా మనం హెల్త్ ఇస్తాం కాబట్టి దానివల్ల వాళ్ళకు వచ్చిన హ్యాపీనెస్, వాళ్ళకు వచ్చిన అంటే రిజల్ట్ మనకు హ్యాపీనెస్ ఇస్తుంది యాక్చువల్లీ. సో బ్లెస్సింగ్స్ తో కూడిన అది హ్యాపీనెస్ అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు ఫర్ యువర్. లాస్ట్ లో నేను మీ షేరింగ్ తీసుకోవాలా వద్దా అనుకున్నాను యాక్చువల్లీ, టైం అయిపోయిందని. కానీ ఒక్క షేరింగ్ తీసుకుందాం, ఎందుకంటే టెస్టిమోనీ ఇంపార్టెంట్. సో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మేము మిస్ అయ్యే వాళ్ళ మీ వల్ల నేను ఇవ్వకపోతే. సో థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు, లాస్ట్ లో అయినా కూడా నైస్ షేరింగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ హోల్ హార్టెడ్లీ. ఎస్ థ్యాంక్ యూ.
ఎస్, ఆల్ గ్రేట్ లీడర్స్. టుడే చాలా వండర్ఫుల్ షేరింగ్స్ మనం విన్నాం, చాలా వండర్ఫుల్ టెస్టిమోనియల్స్ ఈ రోజు మనం విన్నాం. సో ఇవన్నీ కూడా మీకు యూట్యూబ్ లో వస్తాయి మార్నింగ్ కల్లా. సో మీరందరూ షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ప్రతి ఒక్కరి హెల్త్ ని కాపాడండి. ఇట్స్ అన్ మిషన్ హెల్దీ లైఫ్ అనేది మనం తీసుకుందాం, దీన్ని ప్రతిజ్ఞలాగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి హెల్త్ ని ఇవ్వాలి, యాజ్ ఎ సపోర్టింగ్ థెరపీగా దీన్ని తీసుకొని మనం ముందుకు వెళ్ళి మన సాగర్ జోషి గారు సిఎండి ఆఫ్ ద ఈబైటోరియం నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి డ్రీమ్ ని మనము కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ మనము దాంట్లో ఒక భాగమై ఈ రోజు ఈ మిషన్ ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ ఈ రోజు షేరింగ్ ఇచ్చిన ప్రతి ఒక్క ఈబైటోరియం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అలాగే నెక్స్ట్ సాటర్డే కూడా మళ్ళీ టెస్టిమోనియల్ సెషన్ ఉంటుంది. దాంట్లో కూడా ఈ వీక్ లో ఏదైతే జరిగిందో, ఈ వీక్ లో ఏదైతే రిజల్ట్స్ వచ్చాయో అన్ని కూడా మీరు మళ్ళీ షేర్ చేయాలని కోరుకుంటూ, అలాగే మన డ్రీమ్స్ అన్ని ఉంటాయి, ఆ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని ఆ భగవంతుని కోరుతూ మనం ఇంతటితో మీటింగ్ ని క్లోజ్ చేద్దాం. సార్ అయితే మనకు అవైలబుల్ లేరు రైట్ నౌ. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. మంచి స్లోగన్ తో ఈ రోజు మనం ఈ మీటింగ్ ఇంతటితో క్లోజ్ చేద్దాం. జై హింద్, జై భారత్, జై ఈబైటోరియం. థ్యాంక్ యూ జై ఆల్ ఆఫ్ హింద్, యూ. జై భారత్, జై ఈబైటోరియం.